देवं रविदीपदर्शनविधौ किं ज्योतिराख्याहि मे चक्षुस्तस्य निमीलनादिसमये किं दीर्धियो दर्शने किं तत्राहमतो भवान् परमकं ज्योतिस्तदस्मि प्रभो। श्री महागणाधिपतये नमो नमः। वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या सुस्तनमामि गजाननं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीरभिरतपरे ब्रह्मणि कलौ श्रुतिपधावने अत्रितनयो अवतीर्णत्वयं। करात्तस्सुखमण्डलः कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेव सरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टेम्बे स्वामिन्नमोऽस्तुते। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं ज्ञानः प्रचोदयात्। सभाये नमः। దక్షిణాంనాయ శృంగేరి జగద్గురువుల యొక్క పాదపద్మాలకు సప్రశ్రయ నమస్కారాలతో భారతీ తీర్థ వైభవం అనేటువంటి ప్రవచన పరంపరలో రెండవ రోజులో ప్రవేశించాం. నిన్నటి వరకు స్వామివారి యొక్క బాల్య దశ గురించి, అదేవిధంగా జగద్గురువులైనటువంటి అభినవ విద్యాతీర్థ స్వామివారి యొక్క ప్రథమ సమావేశం అనేటువంటి విషయాన్ని సూక్ష్మంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అయితే స్వామివారు గురువు అన్వేషణ చేసినప్పుడు సద్గురువు దొరకడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావన చేశారట. పూర్వ గురువులు చెప్పినట్లుగా వ్యాస భగవాను నుంచి వచ్చినటువంటి పరంపరలో ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారం గురువు అన్వేషించడం, గురువు లభించటం, ఈ రెండూ కూడా పూర్వజన్మ సుకృతం వల్లే జరుగుతాయి. కనుక ఈ రకంగా గురువుని సద్గురువు దొరికారనేటువంటి ఆనందంతో ఉన్నటువంటి స్వామివారు బ్రహ్మచారిగా ఉన్న సందర్భంలో విద్య మీద చాలా ఆసక్తి చూపించేవారట. విద్యా తృష్ణ బాగా ఉండేదట. ఇక వారి గురించి వారు ఎప్పుడు కూడా స్వయంగా తన గురించి తాను పట్టించుకునేవారు కాదట. ఇది బ్రహ్మచారికి ఉండవలసినటువంటి విశేష లక్షణాన్ని చెప్పారు. మనకి సీతారామాంజనేయులుగా ఉన్నటువంటి బ్రహ్మచారిలో ప్రత్యేకంగా గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఎవరికి అసౌకర్యం కలిగించకూడదు, ఎవరి విషయాల్లో తాను కల్పించుకోకూడదు, పరిమితమైనటువంటి కోరికలతో, పరిమితమైనటువంటి అవసరాలతో జీవనయానం చేయాలి. కేవలం విద్యకు మాత్రమే సమయాన్ని వెచ్చించాలి, కానీ ఇతర విషయాల మీద మనసు పెట్టకూడదు అనేటువంటి విషయంలో ప్రాపంచికంగా ఎన్ని హడావుళ్ళు ఉన్నప్పటికి కూడా ఏ హడావుడికి కూడా లోను కాకుండా విద్య మీద మాత్రమే నిలబెట్టడం, మనసు నిలబెట్టడం అనేది స్వామివారిలో ప్రత్యేకంగా బాల్యం నుంచి గమనించదగిన అంశం. ఇక నిన్న మనవి చేసినట్టుగా జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామివారు చాతుర్మాస్య వ్రతానికి వెళ్ళినప్పుడు విద్యారణ్య స్వామివారు, విద్యారణ్య యతీశ్వరులు, నరసరావుపేటలో ఉండే విద్యారణ్య యతీశ్వరుల ద్వారా వారి సహాయంతో ఉజ్జయిని అనేటువంటి మహాక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించి, క్షిప్రానదిలో స్నానం చేసి వస్తున్నటువంటి స్వామివారిని దర్శించి శంకర దర్శనాన్ని పొందారట. సాక్షాత్తు కైలాసవాసి అయిన శంకరుల వారు ఎట్లా ఉంటారో అట్లా తమ గురువులో ఆత్మగురువు, అప్పటికి ఇంకా ప్రత్యక్షంగా ప్రకటన కానటువంటి గురువు కనుక ఆత్మగురువులో స్వామివారిని శంకర స్వరూపాన్ని గమనించారట. ఇక
అప్పుడే సంస్కృతంలో మాట్లాడడము, మళ్ళీ అదే పద్ధతి ప్రకారం ఉంటే స్వామివారు అడిగినప్పుడు విద్య విషయంలో ఆసక్తి చూపించడం, శాస్త్రాధ్యయనం చేద్దామని తమ సమీపానికి వచ్చాను అంటే ఏ శాస్త్రం చదువుతావు అన్న ప్రశ్న మీద అక్కడ ప్రసంగం జరగడం, స్వామివారు తర్క సంగ్రహాన్ని నేనే స్వయంగా బోధించానని చెప్పడం అనేది నిన్నటి రోజున గమనించాం. అయితే సాధారణంగా ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి కొంత సమయం ఎక్కువ పడుతుంది. అంటే వేదాధ్యయనము, సంస్కృతాధ్యయనము, ఇతర ప్రాథమికమైనటువంటి అధ్యయనాలు చేసిన తర్వాత ఒక్కసారి గహనమైనటువంటి గంభీరంగా ఉండేటువంటి తర్కశాస్త్రానికి సంబంధించిన ఆ పరిభాష అర్థం చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. సాధారణంగా తర్కశాస్త్రం అధ్యయనం చేయడానికి తర్క సంగ్రహం ప్రారంభించే వారికి పుస్తకం తెరవడం మళ్ళీ మూయడం, తెరవడం మూయడమే ఉంటుంది. కొంతమంది, నాకు తెలిసినటువంటి కొంతమంది విద్వాంసులు అయితే చిన్నతనంలో చూసేవాడిని, తర్క సంగ్రహంతో ప్రారంభించి అది కొరుకుడు పడక చివరికి ఆ తర్కం జోలికే వెళ్ళనటువంటి వారు ఇతర శాస్త్రాలు, వ్యాకరణమో అలంకారమో సాహిత్యమో చదువుకుంటూ గడిపినటువంటి పండితులు నేను చూశాను. ఎందుకంటే అది ఆ పారిభాషికంగా ఉండేటువంటి, అందులో ఉండేటువంటి ఆ టర్మినాలజీ చాలా గంభీరంగా ఉంటుంది. కానీ స్వామివారు జగద్గురువులు స్వయంగా బోధిస్తున్నప్పుడు ఏమాత్రం తొట్టుపాటు లేకుండా ఆ విన్నది విన్నట్టుగా జీర్ణం చేసుకొని వేగంగా ముందుకెళ్ళడం అనేటువంటి అదృష్టము స్వామివారు అప్పుడు గమనించారట. జగద్గురువులు గమనించి సీతారామాంజనేయులు భవిష్యత్తులో మహామేధావి, మహాపండితుడు, దేశమంతా గర్వించదగినటువంటి, జగత్తుకి చక్కగా దొరికినటువంటి పండితులు అనుకున్నారట. అయితే ఎవరైనా సమీపంగా వచ్చి మీరేం చదువుతున్నారన్నా కూడా ఎక్కడా వ్యక్తం చేసేవారు కాదట. ఏదో గురువుగారు, జగద్గురువుల దగ్గర నేను చదువుకుంటున్నాను, నాకు వారు స్వయంగా పాఠం చెప్తున్నారు, ఇటువంటివి వారి భాషలో ఎప్పుడు మనం గమనించినటువంటి విషయం. ఏదైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచినా, బ్రహ్మచారి కదా, పర్యటనలో ఉన్నప్పుడు సాధారణంగా గురువుల యొక్క మఠానికి సంబంధించిన శిష్యుల్ని పిలుస్తూ ఉంటారు, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని. సాధారణంగా వెళ్ళడం రావడం అనేది గమనిస్తూ ఉంటాం. కానీ వీరు ఎక్కడికి వెళ్లకుండా కేవలం స్వామివారి యొక్క సేవ, విద్యాభ్యాసంలోనే గడిపేవారట. ఇంకో గొప్ప, అంటే బ్రహ్మచారిగా ఉండవలసినటువంటి వాళ్ళు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యము పరిమితమైన ఆహారం తీసుకోవడం, ఎక్కువ సమయాన్ని అధ్యయనానికి కేటాయించడం, ఏకభుక్తం చేసేవారట. నిజానికి ఆ నియమం ఎక్కడా మనకి బ్రహ్మచారికి ఏకభుక్తం చేయమని ఎక్కడా లేదు. సన్యాసికి ఏకభుక్తం చెప్పబడింది కానీ బ్రహ్మచారికి ఏకభుక్తం అనే నియమం లేదు. కానీ సాధన చేయడానికి, అధ్యయనం చేయడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఏకభుక్తం చేసేవారట. వారి యొక్క నిత్యకృత్యం ఎట్లా మొదలయ్యేదట, ఉదయం 4 గంటలకు లేచేవారట. వేగంగా కాలకృత్యాలు పూర్తి చేసుకొని సూర్యోదయానికి ముందే సూర్యుడిని ఆహ్వానం చేసినట్టుగా చేసి అర్ఘ్యప్రదానం చేసి సంధ్యావందనం చేసి విపులంగా తీరికగా గాయత్రి జపం చేసేవారట. ఇది వారికి చాలా జ్ఞానానికి సంబంధించిన విషయం. ఇట్లా ఉంటూ ఉంటూ స్వామివారు 1.5 సంవత్సరం మొత్తం తిరిగి మళ్ళీ విజయవాడకి వచ్చారట. ఉజ్జయిని నుంచి అట్లా వస్తూ 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 మన ప్రాంతం నుంచే, సముద్ర తీరం నుంచి వస్తూ ఇక్కడ విజయవాడకి మళ్ళీ వచ్చారట స్వామివారు. విజయయాత్రలో పరంగా అంటే వారి చాతుర్మాస్యాలు ముగించుకున్న తర్వాత అంతా తిరిగి 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ శృంగేరికి వెళ్లే ముందు విజయవాడకు వచ్చారట స్వామివారు, అభినవ విద్యాతీర్థ స్వామివారు. సరే, శిష్యులు బ్రహ్మచారిగా ఉన్నటువంటి బ్రహ్మచారి కూడా స్వామివారితో పాటు రావడం జరిగిందట. అయితే స్వామివారు విజయయాత్రలో మళ్ళీ వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి తంగిరాల వెంకటేశ్వర అవధాని గారు తన కుమారుని ఈ రకంగా చూసే అదృష్టం కలుగుతుంది, చాలా రోజుల తర్వాత పిల్లవాడి యొక్క వర్తమానం ఉత్తరాల ద్వారా తెలియటం కానీ భౌతికంగా పిల్లవాడిని చూడలేదని సకుటుంబంగా వచ్చారట. వచ్చి జగద్గురువులకి వందనం చేసి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, మీరు కనుక అనుగ్రహిస్తే ఒక 4 రోజులు పిల్లవాడిని నరసరావుపేటకి తీసుకెళ్ళి బంధువులందరికీ చూపించి 4 రోజులు ఇంట్లో ముద్దు చేసి పంపిస్తాం. ఎందుకంటే చాలా గారాభంగా పెరిగినటువంటి కుమారులు కనుక, జ్యేష్ఠ కుమారుడు లేక కలిగిన సంతానం కనుక అనేటప్పటికీ స్వామివారు, అభినవ విద్యాతీర్థ స్వామివారు పరమ కారుణ్యమూర్తి అట. ఎప్పుడూ కూడా ఎవరి మనసును నొప్పించడం అనేది వారికి అలవాటు లేని విషయం. ఎవరు ఎప్పుడు ఏమడిగినా కూడా చిరునవ్వుతోనే సమాధానం చెప్పడం అనేది వారి యొక్క సంస్కారం. అంటే వైరాగ్యంతో పాటు ఆ చిద్విలాసం ఉండటం కూడా చాలా గొప్ప విషయం. ఆనందంగా ఉండడం, ముముక్షువైనప్పటికి కూడా ప్రాపంచికంగా జీవులు పడేటువంటి వేదన, బాధ అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్వామివారు ఒక మాట అన్నారట, మీ కుమారుడి పట్ల మీకుండేటువంటి మమకారం నాకు చాలా నచ్చింది, చాలా మంచిది. అయితే ఇప్పుడు మీ కుమారుడిని శాస్త్రాధ్యయనం కోసం నా దగ్గరికి వచ్చాడు కనుక ఈ శాస్త్రాధ్యయనంలో మధ్య ఎక్కువ విరామం కలగకూడదు. మామూలుగా బాల్యదశలో ఎట్లా ఉంటుందంటే, ఎండాకాలం సెలవులు వచ్చిన తర్వాత మళ్ళీ బళ్ళు తెరిస్తే ఉన్నదంతా మర్చిపోయి మళ్ళీ మొదలు పెడుతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం.
అందుకనే స్కూళ్ళల్లో జూన్ నెలంతా కూడా మళ్ళీ రివిజన్ క్లాస్ పెడతారు. అంటే గత క్లాసులో అయిపోయినటువంటి మాటనే మళ్ళీ మొదలుపెట్టి చెప్తూ ఉంటారు. అందుకని ఈ శాస్త్రాధ్యయనం వేదాధ్యయనం చేసేటప్పుడు ఎక్కువగా మధ్యలో సెలవులు ఉండవు. అట్లాగే గురువుగారు చెప్పారట, జగద్గురువులు, అయ్యా మీరు తీసుకువెళ్ళండి, కానీ 4 రోజుల్లో పిల్లవాడిని మళ్ళీ నాకు అప్పచెప్పాలి. వారు 4 రోజులు అనడం అనేది తండ్రి గారు ఏ ఉద్దేశంతో చెప్పారంటే, మామూలుగా కొద్ది రోజులు అంటారుగా, 2-3 రోజులు అని చెప్తారు. ఎంత అయినా కూడా సంఖ్య చెప్పరు, కొద్దిగా అంటారు. అంటే స్వామివారు చెప్పారట, బాగానే ఉంది, ఇప్పుడు మేము విజయయాత్రలో తిరిగి వెళుతున్నాము, విజయవాడ నుంచి శ్రీశైలం వెళతాం, మేము శ్రీశైలం వెళ్ళే నాటికి 4 రోజులు పడుతుంది, మీరు మీ కుమారుణ్ణి తీసుకెళ్ళి ఏం గారాబం చేస్తారో చేసి నరసరావుపేట నుంచి నేరుగా శ్రీశైలానికి తీసుకురండి, 4వ రోజు మీ కుమారుడు శ్రీశైలంలో ఉండాలి అని చాలా మృదువుగానే మందలించినట్టుగా హెచ్చరికగా చెప్పారట స్వామివారు. ఎప్పుడైతే స్వామివారు ఈ విధంగా అనుమతి ఇచ్చారో ఆనందానికి హద్దులు లేవట. ఎవరికి? తల్లిదండ్రులకి. కానీ శిష్యుడిగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారికి మాత్రం మనస్సులో అంత తృప్తిగా లేదుట. అన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులను చూసినా కూడా తన యొక్క జన్మ సార్థక్యం అంతా గురువుగారి దగ్గరే ఉంది కనుక ఈ మొత్తం సంపదంతా గురువుగారి దగ్గర ఉండి సంపదనంతా దూరం చేసుకొని వెళ్ళేటువంటి ఒక జీవిలాగా బాధపడుతూ స్వామివారిని తల్లిదండ్రుల్ని అనుసరించారట. అయితే వాత్సల్యం అనేది వారు ప్రదర్శించినా కూడా గురువే సర్వస్వంగా భావన చేసినటువంటి ఆ బ్రహ్మచారి మనసులో వేదనగా ఉన్నారట. ఇంటి దగ్గరికి వెళ్ళినా అందరితో ముక్తసరిగా మాట్లాడడం మొదలుపెట్టారట, ఎక్కువ సంభాషణ చేయటం లేదట. ఇదివరకు ఉన్నటువంటి బ్రహ్మచారికి ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది. గురు శుశ్రూషలో జగద్గురువుల యొక్క సాన్నిధ్యంలో ఉండడం వల్ల ఒక రకమైనటువంటి వైరాగ్యము, గురువుగారికి దూరంగా ఉన్నాను అనేటువంటి నిర్వేదము, ఈ రెండూ కలిసి స్వామివారు కొంచెం బాధపడుతున్నారట. ఇట్లా ఉన్నప్పటికి కూడా కొంచెం కూడా బయటపడకుండా తటస్థంగా ఉన్నారట. ఎప్పుడు 4 రోజులు గడిచిపోతాయా, ఎప్పుడు మళ్ళీ గురు దర్శనం చేయగలుగుతానా, గురువుగారికి చేరిపోతానా అన్నట్టుగా, అంటే ఒక వత్సము ఏ విధంగా అయితే గోవును వదిలిపెట్టి ఉండలేదో ఆ విధంగా ఆ పుత్ర పితా సంబంధంలాగా ఆ రకమైన ఆవేదన వ్యక్తం చేశారట వారు. అయితే ముందు వెళ్ళడానికి ఇష్టపడకపోయినప్పటికీ కూడా అది గురువాజ్ఞ కనుక గురువుగారు చెప్పారట, మీ తండ్రి గారు అడిగారు, తండ్రి అడిగారు, ఒక 4 రోజులు వెళ్ళిరమ్మని. అప్పుడు గురువాజ్ఞ అనేటువంటి ఒక మాట కోసమే వెళ్ళారట. కానీ నిజంగా స్వామివారు గురువుగారిని వదిలిపెట్టి వెళ్ళడం అప్పుడు ఇష్టం లేని పట్టిటట. అయితే ఇంటికి వచ్చినా కూడా తను నిత్యము గురువుగారు పాఠం చెప్పిన సమయం తప్పించి మిగతా సమయంలో ఎంతసేపు తాను అధ్యయనం చేసేవారో అంత అధ్యయనం కూడా ఇంటి దగ్గర కూడా కొనసాగించారట. ఆ 4 రోజులు గురువుగారిని వదిలిపెట్టి తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పటికి కూడా, నరసరావుపేటలో ఉన్నప్పటికి కూడా ఆ 4 రోజులు కూడా పూర్తిగా శాస్త్రాధ్యయనం మీద బాగా దృష్టి పెట్టి మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ అప్డేట్ అవ్వాలి, అంటే అంతవరకు చదివినంతా కూడా మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకొని మళ్ళీ గ్రంథపఠనం మీదే మనసు పెట్టారట. ఈ రకంగా పిల్లవాడిలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి దీక్షని గమనించారు తండ్రి గారు. ఎందుకంటే ఆయన చాలా చిత్త సంస్కారం బాగా ఉంది కనుక. సరే, ఆ తర్వాత పిల్లవాడికి గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం పిల్లవాడిని తీసుకొని మళ్ళీ శ్రీశైలం 4వ రోజున శ్రీశైలంలో వదిలిపెట్టారట. శ్రీశైలంలో ఎప్పుడైతే జగద్గురువుల యొక్క దర్శనం అయిందో దూరం నుంచే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామివారు సాష్టాంగ దండం పెట్టి జగద్గురువుల యొక్క పాదాక్రాంతులయ్యారట. ఇట్లా అటు కుటుంబ బంధం నుంచి దూరమై జ్ఞానబంధానికి వెళ్ళారు. అంటే పేగుబంధం కంటే జ్ఞానం అనేది చాలా గొప్పది కనుక గురువుని ఆశ్రయించటం వల్లే ముక్తి కారణం. జన్మకి కారణం తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా జ్ఞానం అనేటువంటి ఉత్తమమైనటువంటి జన్మని ఇవ్వగలిగినటువంటి వారు గురువు కనుక గురు శుశ్రూష చాలా గొప్పది. గురు సాన్నిధ్యం నుంచి తాను దూరం అయ్యాననేటువంటి ఆవేదన మనసులో పెట్టుకొని స్వామివారు అక్కడి నుంచి వెళ్ళారట. ఈ రకంగా స్వామివారు జైత్రయాత్ర చేస్తే ఇప్పుడు ఆ బ్రహ్మచారికి 17వ సంవత్సరం వచ్చిందట. మన కథలో 17వ సంవత్సరం వచ్చింది సీతారామాంజనేయులు గారికి. అది 1968వ సంవత్సరం. ఈ సంవత్సరంలో స్వామివారు మొత్తము ఉజ్జయినిలో చాతుర్మాస్యాలు చేసిన తర్వాత సంవత్సరంన్నర తిరిగి చివరికి శృంగేరికి వెళ్ళారట. ఈ బ్రహ్మచారిగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు మొట్టమొదటి శృంగేరి క్షేత్రాన్ని చూడడం అదే. అంతవరకు శృంగేరి క్షేత్రం వెళ్ళాల. గురువుగారిని చూశారు కానీ గురువుగారికి మూలస్థానమైనటువంటి శృంగగిరిని కానీ దక్షిణామనాయ పీఠాన్ని కానీ చూడలేదు, పీఠ కేంద్రాన్ని చూడాల. ఎప్పుడైతే గురువుగారితో పాటు విజయయాత్ర ముగించుకొని వెళ్ళారో ఆ దూరం నుంచే ఆ పర్వత సానువులు అవన్నీ చూసి ఋష్యశృంగ తపస్సు చేసినటువంటి ప్రదేశము, ఆ తుంగా తీరము,
అక్కడ ఉండేటువంటి విద్యాశంకర దేవాలయము, శారదామ్మవారు, శంకరాచార్య స్వామి వారు, తోరణ గణపతి, ఈ ప్రదేశాలన్నీ చూసి విపరీతమైన ఆనందం పడ్డారట. ఎందుకంటే అంత మనోహరంగా ఉంటుందని తాను ఊహించలేదట. గురువుగారి దగ్గర పాఠం చెప్పుకున్నప్పుడు గురువుగారు మాత్రమే ఏకాగ్రంగా గురువుగారు దేవతార్చన, అక్కడ చంద్రమౌళీశ్వర ఆరాధన అవి చూశారే కానీ పీఠాన్ని చూడలేదు. మొట్టమొదటిసారి 1968వ సంవత్సరంలో పీఠాన్ని దర్శనం చేశారట. ఈ పీఠ దర్శనం చేసినప్పుడు ప్రధానంగా ప్రకృతి సౌందర్యానికి చాలా ముగ్ధులై పులకాంకురాలు వచ్చినాయట. ఆ తర్వాత అమ్మవారు శారదామ్మవారిని చూసిన తర్వాత సాక్షాత్తు శారదాదేవిని చూసినంత, అంటే సత్యలోకంలో ఉండేటువంటి శారదాంబ సరస్వతీదేవిని చూసినంత తృప్తి పొందారట. హృదయంలో ఆనందం ఎందుకు వచ్చిందంటే ఇక జైత్రయాత్ర పూర్తి చేసి స్వామివారు మూలస్థానానికి వచ్చారు కనుక ఇంకా ఎక్కువ సమయం అధ్యయనం చేయడానికి అవకాశం దొరుకుతుంది. మామూలుగా విజయయాత్రలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, శిష్యులు ఎక్కువ కనబడుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు, సమయం ఎక్కువగా కేటాయించే అవకాశం లేదు కనుక ఇప్పుడు గురువుగారు ఎక్కువసేపు పాఠం చెప్పే అదృష్టం కలిగిందని ఆ ఆనందం కూడా పొందారట. ఈ రకంగా గురువు ఉత్తమమైనటువంటి జగద్గురువే తనకి స్వయంగా గురువుగా దొరికితే ఆ గురువులో ఉండేటువంటి జ్ఞానాన్ని తాను ప్రసరింపజేసుకుంటూ తాను ఆనందపడుతున్నారట. ఇట్లా ఉంటూ ఉంటే ఒకానొక సందర్భంలో ఒక రోజును పిలిచి, అంతకుముందు అందరూ ఆ సేవకులు ఉండేటువంటి మఠంలో ఉండేటువంటి ఆవరణలో ఉండేవారట. స్వామివారు పిలిచి జగద్గురువులు అన్నారట, నాయన ఈ రోజు నుంచి నువ్వు నాకు అతి సమీపంలో ఉండాలి. ఇక్కడ ఆహ్నిక మండపం ఉంది, అంటే స్వామివారు దేవతార్చన చేసేటువంటి మండపానికి వెనకవైపు ఆహ్నిక మండపం ఉంది. ఇక్కడ ఇతర వ్యక్తులతో సంబంధం లేకుండా ఏకాంతంగా నువ్వు ఉండి అధ్యయనం చేస్తూ ఇతర సమయాల్లో జపం చేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఉండు, నాకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే నిరంతరము నీకు శాస్త్రాధ్యయనం చెయ్యాలి అనేటువంటి ఆసక్తి నీకుంది కనుక, నీలాంటి ఉత్తమ శిష్యుడికి శాస్త్రాధ్యయనం చేయించాలి అనేటువంటి తపన నాకుంది కనుక, మన ఇద్దరికీ ఉన్నటువంటి ఈ పరస్పరమైనటువంటి కోరికను తీర్చుకోవడానికి ఇది మంచి అవకాశం అని నృసింహవనంలో, అంటే తుంగా నదికి ఆవలి ఒడ్డున స్వామివారు ఉండేటువంటి చోటు, అధిష్టానాలు ఉండేటువంటి చోటు, స్వామివారు అనుష్ఠానం చేసే చోటు కనుక తుంగా నదికి అవతల వైపు నృసింహవనంలో స్వామివారు ఉంచారట. అయితే ఇక్కడే ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే, గురువుగారు ఒకరోజు పిలిచి చెప్పారట శిష్యులకి, బ్రహ్మచారి అయినటువంటి సీతారామాంజనేయులకి జగద్గురువులు గారు అభినవ విద్యాతీర్థ స్వామివారు చెప్పారట, నాయన ఒక్క విషయం గుర్తుపెట్టుకో, బ్రహ్మ సాక్షాత్కారం కలిగినటువంటి ఉత్తమమైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వారు తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా శిష్యుడిని అభిమానిస్తారు. తల్లిదండ్రులు ఇచ్చేటువంటి అభిమానం కంటే కూడా స్వార్థ చింతన లేకుండా ఏకాగ్రంగా సర్వకాల సర్వావస్థల్లో శిష్యుడి మనసులో ఉంటూ శిష్యుడిని మనసులో భావన చేస్తూ తదేకంగా శిష్యుడిని భావన చేస్తూ ఉండేటువంటి ఉత్తమమైనటువంటి గురువు బ్రహ్మ సాక్షాత్కారం పొందినవారుగా గమనించు. అంటే నీకు పాఠం చెప్పేటువంటి నీకు గురువు జగద్గురువు అయినప్పటికీ కూడా ఇక్కడ నిన్ను గురు శిష్యుల సంబంధంతోనే చూస్తున్నారు కనుక, నేను బ్రహ్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడిని, దయాసముద్రుడైనటువంటి గురువు ద్వారా ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలి. అపారమైనటువంటి జ్ఞానసాగరంలో ఎదురుగా ఉన్నటువంటి నీకుండేటువంటి సర్వమైనటువంటి వాంఛ, అంటే విద్యాపరమైనటువంటి ఏదైతే వాంఛ ఉంటుందో, తృష్ణ ఉంటుందో అదంతా కూడా నువ్వు తీర్చుకోవచ్చు. సద్గురువు జన్మజన్మాంతర సుకృతం వల్ల లభిస్తారు. తల్లిదండ్రులు కర్మ వల్ల లభిస్తారు. కర్మనా జాయతే, ఇక్కడ జ్ఞానపరంగా గురువు దొరుకుతాడు. తల్లిదండ్రులు ఎవరికైనా సులభంగా దొరుకుతారు నాయన, ఎందుకంటే పూర్వజన్మ కర్మార్జితంగా మనం మామూలుగా వింటూ ఉంటాం కదా, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ, ఇవన్నీ కూడా రుణం వల్ల, పూర్వజన్మ రుణం వల్ల, కర్మ సంబంధం వల్ల వస్తారు. జ్ఞాన సంబంధం వల్ల వచ్చేది మాత్రమే ఉత్తమమైన గురువు. కనుక అటువంటి గురువు దగ్గర నువ్వు ఉన్నావు కనుక తల్లిదండ్రులు పడేటువంటి తపన కంటే ఉత్తమమైనటువంటి గురువు ఎక్కువ తపన పడతాడట. తల్లిదండ్రులు పిల్లవాడు సుఖపడాలని కోరుకుంటారట, గురువు మాత్రం జ్ఞానం చేత ముక్తి పొందాలి శిష్యుడు అని కోరుకుంటారట. అక్కడ గురువు తల్లిదండ్రులకి గురువుకు ఉండే ప్రధాన తేడా ఏంటంటే, మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటిది చెప్పినప్పటికీ కూడా వేదవాక్యాలు ఆచార్య దేవోభవ అనేది జ్ఞాన మార్గానికి సంబంధించిన విషయం కనుక, ఉత్తమమైనటువంటి గురువు దొరికినప్పుడు భౌతికమైనటువంటి వాంఛలు వదిలిపెట్టి, ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఆలోచించేది భౌతికమైనటువంటి విషయాలే. నా పిల్లవాడు సుఖంగా ఉండాలి, నా పిల్లవాడు అందంగా తయారవ్వాలి, నా పిల్లవాడు మంచి బట్టలు కట్టుకోవాలి, బాగా సంపాదించాలి, ఇటువంటి కోరికలు తల్లిదండ్రులకు ఉంటాయి. చక్కటి భోజనం చేయాలి, దీర్ఘాయుషు కలగాలి, ఇవి మాత్రమే తల్లిదండ్రుల కోరికలు ఉంటాయి. కానీ ఈ గురువు గారి దగ్గరకు వచ్చేటప్పటికి భౌతికమైనటువంటి వాంఛలు లేకుండా జీవితంలో ప్రయోజనం కలిగేటువంటి, జీవితంలో సార్థకమైనటువంటి విషయాన్ని గురువు ద్వారా నేర్చుకుంటారు నాయన. కనుక అశ్రద్ధ చేయకుండా నువ్వు విద్యాభ్యాసం చేయవలసింది.
ఇది అనుకోకుండా గురువుగారి ద్వారా, జగద్గురువుల ద్వారా శిష్యులకి విన్నమాట. ఇది వారు మర్చిపోకుండా ఉన్నటువంటి విషయమట. తర్వాత కాలంలో ఎవరడిగినా కూడా గురువుగారి గురించి చెప్తూ, గురువుగారు నాకు ఈ విషయాన్ని ఉపదేశించారు అని చెప్పారట. అయితే గురువుగారు చెప్పినటువంటి ఈ మాటని గురుగీతలో ఉండేటువంటి విషయాల్ని అన్వయించుకొని, గురుగీతలో ఉండేటువంటి సారాన్నే గురువుగారు జగద్గురువులు చెప్పారు కనుక ఆ విషయాన్ని గమనించి, గురువుగారు ప్రత్యక్షంగా చెప్పకపోయినా అంతరార్థంగా చాలా గంభీరంగా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నిన్నగాక మొన్న తల్లిదండ్రుల దగ్గర 4 రోజులు గడిపొచ్చావు కనుక ఆ బంధం ఇంకా నిన్ను బాధిస్తుందేమో, గురుబంధం చాలా గొప్పది, జ్ఞానబంధం చాలా గొప్పది అన్నట్టుగా ఈ విషయాన్ని అంతరార్థంగా భావన చేస్తూ ఆ బ్రహ్మచారి రూపంలో ఉండేటువంటి స్వామివారు ఈ విధంగా తన పట్ల తన గురువుగారికి ఉండేటువంటి ఉత్తమమైనటువంటి ప్రేమ, అతి శ్రేష్టమైనటువంటి ప్రేమను గమనించారట. అయితే కాలం గడుస్తోంది, పాఠం చెప్పుకుంటున్నారు, చాలా తీవ్రంగా అధ్యయనం చేస్తున్నారు. ఒకరోజు ఎందుకో అనిపించిందట, ప్రదోష సమయంలో అక్కడ ఆ శారదా మందిరానికి వెనక వైపు శక్తి గణపతి దేవాలయం ఉంటుంది. లోపల ప్రాకారం లోపల అమ్మవారు, శారదా అమ్మవారి వెనక వైపు ప్రదక్షిణం చేస్తుంటే మనకి మొదటి ప్రదక్షిణం వైపు దక్షిణ వీధిలో లోపల శక్తి గణపతి దేవాలయం ఉంది. విద్యాభ్యాసం బాగా తీవ్రంగా జరుగుతోంది. శక్తి గణపతి యొక్క అనుగ్రహం కావాలని స్వామివారు, బాలస్వామివారు బ్రహ్మచారిగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు మెల్లిగా ఒక అరగంట సేపు వెళ్ళొచ్చేద్దామని శక్తి గణపతి దేవాలయానికి వెళ్ళి కొంతసేపు ధ్యానం చేసి, అమ్మవారిని ధ్యానం చేసి నమస్కరించి వచ్చారట. వచ్చి సరే సాయంత్రం పూట మళ్ళీ స్వామివారి యొక్క చంద్రమౌళీశ్వర అర్చన జరుగుతుంది కదా, స్వామివారు అర్చన చేస్తుంటే శిష్యుల కింద కూర్చొని రుద్రపారాయణ చేయడం అనేది ఉంటుంది. సరే స్నానం చేసి సంధ్యావందనం చేసి విభూతి రేఖలు పెట్టుకొని మళ్ళీ వచ్చి బ్రహ్మచారి కూర్చొని స్వామివారి కోసం ఎదురు చూస్తున్నారట. వస్తూనే స్వామివారు పూజామందిరంలో పూజా వేదిక మీద కూర్చోకుండా సీతారామాంజనేయులు గారిని పిలిచి, ఏ నాయన బ్రహ్మచారి, నువ్వు నది దాటి వెళ్ళావా అని అడిగారట. ఒకటే ప్రశ్న గురువుగారు అడిగారట. ఇది ప్రేమతో బాధ్యతతో కూడినటువంటి విషయం. నువ్వు ఈరోజు నరసింహవనాన్ని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళావా, నది దాటి వెళ్ళావా అని అడిగారట. అయితే శిష్యుడైనటువంటి వారికి ఉండేటువంటి విషయంలో ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే, తాను తప్పు చేసినా చేయకపోయినా గురువుగారి దగ్గర యథార్థం చెప్పాలి. సత్యవాక్యమే గురు శిష్య సంబంధాన్ని నిలబెడుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. గురువుగారికి శిష్యుడికి మధ్యలో సత్యం అనేదే పెద్ద వారధి. ఇదే వాళ్ళిద్దరినీ కలిపేటువంటి లింకు కనుక వెంటనే స్వామివారు బ్రహ్మచారి అన్నారట, అవునండి వెళ్ళాను, శక్తి గణపతి దేవాలయానికి వెళ్ళొచ్చాను అన్నారట. అప్పుడు స్వామివారు చెప్పారట, ఈ రోజు నుంచి నీకు ఒక శాసనం చేస్తున్నాను, నువ్వు ఈ నృసింహవనాన్ని దాటిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇది నా శాసనము అన్నారట. అంటే లౌకికంగా ఉండేటువంటి ఏ వ్యవహారాల్లో కూడా వెళ్ళకూడదని. దీనికి భారతంలో ఒక ప్రమాణం ఉంది. మనకి ఆదిపర్వంలో ఒక కథ ఉంటుంది, దీపకుడు అనేటువంటి శిష్యుడి కథ, మన గురుచరిత్ర గ్రంథంలో కూడా ఉంటుంది. ఒక గురువుగారు చాలామంది శిష్యులుంటే ప్రధానంగా 4 పిల్లల్ని పిలిచి చెప్పారట ఒకరోజు. ఏమన్నారు, అయ్యా నాకు పూర్వజన్మలో కొంత పాపం ఉంది, ఈ పాపాన్ని మళ్ళీ క్యారీ చేసి వచ్చే జన్మ కోసం ఈ పాపం బ్యాలెన్స్ ఉంటే, పుణ్యం కానీ పాపం కానీ బ్యాలెన్స్ ఉంటే జన్మ వస్తుంది. నేను ఉత్తర జన్మ లేకుండా ఈ గత జన్మలో నేను అనుభవించినటువంటి ఏ పాపం అయితే ఉందో అది అనుభవించాలని నిర్ణయించుకున్నాను. ఆ అనుభవానికి నాకు కుష్ఠవ్యాధిని ఆహ్వానించదలుచుకున్నాను. నాకు కుష్ఠవ్యాధి వస్తుంది, కొంతకాలం దీర్ఘకాలం పాటు నేను శరీరం మీద కుష్ఠవ్యాధిని భరించవలసి ఉంది. ఈ భరించే సమయంలో నాకు సేవ చేయడానికి ఎవరైనా ఉంటారా? ఎందుకంటే మహాక్షేత్రంలో ఉండాలట. మనం ఎప్పుడైనా ఏదైనా దశాశేషం, ఏళ్ళనాడు శని కానీ రాహుకేతు సమస్యలు కానీ ఉన్నప్పుడు గంగా తీరం, ఒక పవిత్రమైన నదీ తీరంలో మహాక్షేత్ర నివాసం చేస్తే సగం సమస్యలు పోతాయట మహాక్షేత్రంలో. అందుకనే ముక్తి క్షేత్రమైనటువంటి కాశీక్షేత్రానికి వెళ్ళదలుచుకున్నాను. నాకు దీర్ఘకాలము మహాకుష్ఠవ్యాధి వస్తుంది, ఆ సమయంలో సేవ చేయడం చాలా కష్టము, మీరెవరైనా సహకరిస్తే నా వెంట రండి అన్నారట. అందరు శిష్యులు కూడా మెల్లిమెల్లిగా అంతవరకు గురువుగారు మీరంటే ప్రాణం అన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు జారుకుంటే ఒక్క శిష్యుడు ముందుకొచ్చాట. ఆ శిష్యుడి పేరు దీపకుడు. ఆ దీపకుడు అనే శిష్యుడు వచ్చి, గురువుగారు నేను సేవ చేస్తానంటే, ఎందుకురా నీకు ఈ బాధ, నేను ఒక్కడనే వెళతాను, ఇంతమందికి లేని తాపత్రయం నీ ఒక్కడికి ఎందుకుంది, నేను వెళతానులే అన్నారట. కాదు గురుగారు, నేను మీకు సేవ చేస్తానంటే, ముందే చెప్తున్నాను, వ్యాధి వచ్చినప్పుడు, శరీరానికి వ్యాధి వచ్చినప్పుడు క్రోధం వస్తుంది. ఆ బాధలు పడలేక క్రోధం అనేది వస్తుంది. మామూలుగా గురు శుశ్రూష చేయడం వేరు, వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడికి శుశ్రూష చేయడం చాలా కష్టము, బాగా ఆలోచించుకో అన్నారట. లేదు తప్పకుండా నేను మీకు శుశ్రూష చేస్తానన్నారట.
ఈ సందర్భానికి తగినట్టుగా చెప్తున్నా. అంటే ఇక్కడ వ్యాధి అనే సందర్భం కాదు, కానీ గురు శుశ్రూష ఎట్లా చేయాలో మనకి భారతంలో చెప్పిన మాట. సరే, గురువుగారు శిష్యుని, దీపకుడు అనే శిష్యుని తీసుకొని బయలుదేరారట. వెళ్ళి గంగలో స్నానం చేసేటప్పటికీ ఒడ్డుకు వచ్చేటప్పుడు గురువుగారికి కుష్టు వ్యాధి వచ్చిందట. చాలా తీవ్రమైనటువంటి పుండు రావడం, చీము కారడం, వాళ్ళంతా అక్కడే ఒక గది తీసుకొని ఒక సత్రంలో గురువుగారు నివాసం చేస్తున్నారు. ఇక శిష్యుడి పని ఏమిటంటే రోజు గురువుగారికి ఆ శరీరం అంతా కడగడం, తొడవడం, పుళ్ళు కడగడం, దాని మీద మందు వేయడం, లేదా ఎప్పుడు పడితే అప్పుడు గురువుగారు ఏ పని చెప్పబడితే ఆ పని చేయడం. అటు గంగ కానీ, ఇటు కాశీ విశ్వేశ్వరుడు కానీ, అన్నపూర్ణాదేవి కానీ, విశాలాక్షి కానీ, కాలభైరవుడు కానీ ఎవ్వరూ కూడా తనకు సంబంధం లేదు. మహాక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం గురువును వదిలిపెట్టి పారిపోతూ ఉంటాం. క్షేత్రం వెళ్ళినప్పుడు గురువే క్షేత్రం, గురువే తీర్థం. ఈ దీపకుడు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండి సేవ చేస్తూ ఉండేవారట. ఇట్లా ఉంటూ ఉంటే ఒకానొక సందర్భంలో విశ్వేశ్వరుడికి ఆనందం కలిగిందిట. ఇన్నాళ్ళకి కాశీక్షేత్రానికి చాలామంది వస్తారు, కానీ ఏదో నన్ను చూద్దామనో, నా నెత్తిన చెమ్మని నీళ్లు పోద్దామనో, లేకపోతే గంగా స్నానం చేసి పాపాలు పోకూడదామని వస్తారు. ఈ శిష్యుడు ఎవరు ఉత్తముడుగా ఉన్నాడు, గురువుగారు వెంట వచ్చాడు, కానీ గురువే సర్వతీర్థం అని చెప్పి రాత్రింబగళ్ళు గురువుగారికే సేవ చేస్తున్నారు. వెళ్ళి అక్కడ ఇక్కడ 4 ఇళ్లలో యాచన చేసి భిక్ష ఎత్తుకొని గురువుగారికి భోజనం పెట్టేవాట. ఈ గురువుగారు పరీక్షించడానికి విపరీతమైన బాధలు పెట్టేవారట. ఏం చేసేవారట, ఏరా చాలా ఆలస్యం అయిపోయింది, మధ్యలో ఎక్కడన్నా నువ్వు తినేసావా అనేవారట. ఒక్కొక్క రోజు గురువుగారు మొత్తం తినేసేవారట. గురువుగారి శిష్యుడికి ఉపవాసం ఉండేదిట. ఒక్కొక్క రోజు తాను తిన్న దాంట్లో మళ్ళీ ఎంగిలి వేసేవారట. అయినా కూడా తాను ఏం మాట్లాడేవాడు కాదు. ఉంటే గురువుగారి ప్రసాదం, లేకపోతే లేదు. ఇట్లా కాలం గడుస్తుంటే ఇది విశ్వేశ్వరుడు గమనించాడు. ఎందుకంటే కాశీక్షేత్రంలో ఏం జరిగినా చీమ చిటుకుమన్నా విశ్వేశ్వరుడికి తెలుస్తుంది. కాలభైరవుడు వెళ్ళి చెప్పాట, అయ్యా ఒక భక్తుడు వచ్చాడు, మరి ఇక్కడ ఇట్లా పరిస్థితి ఉందంటే ముచ్చట వేసి చూడ్డానికి వచ్చారట కాశీ విశ్వేశ్వరుడు. ఎవరి దగ్గరికి? దీపకుడు అనే శిష్యుడి దగ్గరికి వచ్చి, నాయన నీ గురు శుశ్రూష చాలా గొప్పగా ఉందిరా, ఇంతకంటే గురు శుశ్రూష చేసేవాడిని నేను లోకంలో ఎక్కడా చూడలేదు. నేను నీకు ఒక వరం ఇద్దామనుకుంటున్నాను, వరం ఇద్దామనే వచ్చా, ఏదైనా వరం కోరుకో, నీవు ఏ వరం కోరినా ఇస్తా. మీ గురువుగారి రోగం తగ్గడానికన్నా ఇస్తాను, నీకు గురువుగారి ద్వారా అనుగ్రహం కలగడానికన్నా ఇస్తాను, ఏదో ఒక వరం ఇస్తానంటే, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, నేను ఓం నమ శివాయ అని కూడా నోటితో అనలేదు. అనంది మీరు వచ్చారు, మీకోసం తపించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ, వారి సంగతి చూడండి. మాకు ఇవ్వగలిగే వాళ్ళు, ఇప్పించగలిగే వాళ్ళు, కోరిక ఇవ్వగలిగే వాళ్ళు సర్వము కూడా నా గురువే సర్వస్వం. కనుక మా గురువు గారిని మించి నేను ఏమీ కోరుకోనన్నారట. అనేటప్పటికీ విశ్వేశ్వరుడికి చాలా ఆశ్చర్యము, ఆనందం కూడా వేసిన ఆయన, ఎందుకైనా మంచిదిరా, నీకు సేవ చేయడం చాలా కష్టంగా ఉందిరా, నీ సేవకి చాలా అనువుగా ఉండేటట్టయినా ఏదన్నా వరం కోరుకోమంటే ఒక దండం పెట్టి, మీరు ఇంత ప్రేమగా నన్ను అడగడం చాలా మంచిదే, కానీ గురువు గారిని మించి నేను ఎవ్వరినీ కూడా ఆశ్రయించను. ఇది కాశీక్షేత్రం మీ కేంద్రం కనుక మీకు నమస్కరిస్తున్నాను, కానీ నా గురువు తప్పించి నేను ఇంకొక చోట చూడను అని చెప్పి పంపించేశారట. ఆ సాయంత్రం పూట విశ్వేశ్వరుడి దగ్గరికి వాళ్ళ బావగారు వచ్చారట. ఎవరు? విష్ణుమూర్తి. అక్కడే కాశీక్షేత్రంలో విష్ణుమూర్తి ఉంటారుగా. వారిద్దరూ సరసంగా మాట్లాడుకుంటూ సాయంత్రం పూట ప్రదోష సమయంలో మాట్లాడుకుంటున్నారట. ఏమని, ఇవాళ ఒక శిష్యుడిని చూశానయ్యా బావగారు, వాడి భక్తి ఎట్లాంటిది, గురుభక్తి ఎట్లాంటిది, వాడిని ఎన్ని రకాలుగా పరీక్షించినా నోట్లో ఒక మాట లేదు, ఒక వరం కోరలేదు, సుఖపడ్డానికి కూడా ఆసక్తి చూపించటం లేదు. నా దర్శనానికి వాడు రాకపోతే వాడి దర్శనానికి నేను వెళ్ళాను, అయినా కూడా వాడు మాట్లాడలేదంటే అట్లాంటి వాళ్ళు ఎవరుంటారన్నట్టు విష్ణుమూర్తి గారు. కాదు కావాలంటే రేపు వెళదాం పదా అని చెప్పి మర్నాడు మధ్యాహ్న సమయంలో తీసుకెళ్లారట. మధ్యాహ్న సమయంలో విష్ణుమూర్తిని చేయబట్టుకొని విశ్వేశ్వరుడు తీసుకెళ్ళాట చూడమని. నేను నిన్న నా పరువు పోయింది, ఇప్పుడు నేను మళ్ళీ వస్తే నువ్వు మళ్ళీ వచ్చావు ఎందుకని కోపడతాడు దీపకుడు. ఆ శిష్యుడికి భయపడ్డాడు. ఎవరు? విశ్వేశ్వరుడు భయపడ్డాడు. అంటే గురుభక్తి ఉన్నవాడికి భగవంతుడు కూడా భయపడతాడు, అది గుర్తుపెట్టుకోండి. నా నూకలు ఇక్కడ, నా పప్పులు ఉడకవు ఇక్కడ, నేను స్తంభం చాటు నిలబడతాను, నువ్వు మాట్లాడు, నువ్వు ప్రయత్నం చేయమని. మీరు చాలా బోళాశంకర్లు, మీకు మాట్లాడటం రాలేదు, నేను చాలా లౌక్యుడిని, నేను మాట్లాడతా అన్నారట. విష్ణుమూర్తి పాపం వెళ్ళి, నాయన దీపక అని పిలిచాట. వెనక్కి తిరిగి చూసి, ఏమిటంటే, నేను మహావిష్ణువురా ఆయన, నేను బిందుమాధవుడు అంటారు, నన్ను ఇక్కడ కాశీక్షేత్రంలో చాలా విశేషం, నేను నీకు ఒక అనుగ్రహం వేసదలుచుకున్నాను, వరం ఇవ్వదలుచుకున్నానంటే, నిన్న ఆ పెద్ద ఆయన వచ్చాడు, ఆయన పని అట్లా అయిపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చావా, ఇవన్నీ నాకెందుకయ్యా, మీకోసం ఎవరైతే తపిస్తారో వాళ్ళకి వరాలు ఇవ్వండి, నాకు గురువు తప్పించి ఇంకోరు లేరు, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని నమస్కారం పెట్టారట. వెళ్ళిపోతున్నటువంటి దీపకుడిని చేయి పట్టుకొని విష్ణుమూర్తి ఆపి, నాయన ఏదో ఒక వరం ఈరోజు కోరుకుంటే కానీ నేను నీకు వరం ఇచ్చి కానీ పక్కకి వెళ్ళను అన్నారు.
గట్టిగా నిబంధించారు. ఎందుకంటే ఆయనకు ప్రెస్టేజ్ ఇష్యూ అయింది. అవతల విశ్వేశ్వరుడు రెడీగా ఉన్నాడు, నీ పని అయిపోయిందా అంటాడేవో అని బతిలాడట. అప్పుడు దీపకుడు తప్పని పరిస్థితుల్లో చేయి పట్టుకున్నటువంటి ఆ మహావిష్ణువుని పట్టుకొని, సరే నువ్వు గట్టిగా అడుగుతున్నావు కనుక ఒక మాట చెప్తున్నా, ఏమిటి, ఇంతకుముందు మా గురు శుశ్రూష చేయడంలో నాకు ఎటువంటి శక్తియుక్తులు ఓపిక భక్తి ఉందో ఆ భక్తి ద్విగుణీకృతం రెండింతలయ్యేటట్టు వరమివు. నీకు ఒకవేళ శక్తి ఉంటే మా గురువుగారి సేవ చేయడంలో ఇంకా ఏకాగ్రత, ఇంకా తపన, ఇంకా బాగా సేవ చేయగలిగేటువంటి అవకాశం నాకు అనుగ్రహించు, ఇంకా నువ్వు వెళ్ళవయ్యా బాబు అని చెప్పాడు. ఈ మాటని బయట ఎవరితోనో మాట్లాడుతున్నటువంటి విన్నటువంటి వ్యక్తి ఆ గురువుగారు లోపలికి పిలిచి, ఏం రా ఎవరితో మాట్లాడుతున్నావు అన్నట్టు. ఆయన ఎవరో విష్ణుమూర్తితో వచ్చారండి, ఏదో వరం ఇస్తా అన్నారు, వరం ఇస్తాను. ఏం కోరుకున్నావురా, నా సేవ చేయగల చాలా బాధపడుతున్నావా, ఏమన్నా ఎగ్జంప్షన్ కోరావా అన్నట్టు. కాదు గురువుగారు అన్నట్టు. నిజం చెప్పరా అని గట్టిగా అంటే, మీ మీద నిశ్చలమైనటువంటి భక్తి ఇంకా పెరగాలని కోరుకున్నాను అన్నారట. సరేరా నాయన ఒక్కసారి రమ్మని చెప్పి గంగా తీరంలోకి వెళ్ళి మళ్ళీ గంగా స్నానం చేసి గురువుగారు బయటకు వస్తే కుష్ఠవ్యాధి లేదు, ఏమి లేదు. అంటే కేవలం శిష్యుడిని పరీక్షించడానికి, శిష్యుల్లో ఉండేటువంటి నిర్మలమైనటువంటి మనస్సుని పరీక్షించదలిసి మాత్రమే గురువులకి అటువంటి వస్తాయి. మనం ఏదో గురువుగారికి అట్లా అయిపోయింది, గురువుగారికి ఇట్లా అయిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం. గురువులకి ఏమీ జరగదు. ఆ దీపకుణ్ణే గురువు అనుగ్రహించారట. భవిష్యత్తులో ఏ మహావిష్ణువు అయితే నీకు గురుభక్తి బాగా ఉండాలని చెప్పి ఆశీర్వదించి నీకు వరం ఇచ్చి వెళ్ళారో ఆ వ్యక్తే జగద్గురువుగా కృష్ణ పరమాత్మగా జన్మిస్తారు. ఓ దీపక, నువ్వే సాందీపనిగా పుడతావు, ఆ కృష్ణ పరమాత్మకి నువ్వు గురువు అవుతావు. అంటే గురు శుశ్రూష యొక్క ఫలము అంత దివ్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ సాందీపని శిష్యుడిగా ఉండి గురు శుశ్రూష చేస్తే జగద్గురువు కృష్ణ పరమాత్మే జగద్గురువుగా పుట్టి ఆయన 64 రోజులు వెళ్ళి ఈ సాందీపని ముని దగ్గర కాశీక్షేత్రంలో, అది కూడా కాశీక్షేత్రమే, ఎక్కడో కాదు, ఉజ్జయిన్లో పుట్టినటువంటి సాందీపని మహాముని కాశీక్షేత్రంలో నివాసం చేస్తుంటే ఆ కాశీక్షేత్రంలో సాందీపని 64 రోజుల పాటు కృష్ణ పరమాత్మకి గురువుగా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే గురుభక్తి అంత నిర్మలమైనది. మనము గురువుగారి దగ్గరికి అని చెప్పి చెప్పుకుంటాం, పీఠము మర్యాద చెప్తూ ఉంటాం, కానీ అచంచలమైన నిశ్చలమైన భక్తి ఉండాలి. ఈ గురుభక్తిలో కూడా ఒక విశేషం ఉంది. ఇంకొకళ్ళని ద్వేషించడం గురుభక్తి కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అద్వేష్ట సర్వభూతాన్ని, మనం ఏ భూతాన్ని కూడా ద్వేషించొద్దని మనకి ప్రత్యేకంగా శంకర భగవత్పాదుల వ్యాఖ్యానంలో భగవద్గీతకి ప్రత్యేకంగా చెప్పిన మాటలో ఏ జీవిని కూడా మనం ద్వేషించకూడదు. ఇప్పుడు వచ్చిన సమాజంలో ఉండే విపరీత భావనలు ఏంటంటే వీరు గొప్ప, వారు గొప్ప, వారు కాదు, వీరు కాదు, ఇది పాపహేతు, గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా కాషాయ దండ మాత్రేణ యతి పూజ్య, కాషాయ వస్త్రాన్ని ధరించి దండం ధరించినంత మాత్రానే యతి పూజ్యులు. అటువంటిది జగద్గురువుల గురించి విపరీతమైన భావనలు కలిగి ఉండడము, వీరు వేరు వారు వేరు అనేటువంటి భావనలు కలిగి ఉండడం మహాపాపం. కనుక గురుభక్తి నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. మనకి ఏది ఉపాస్య దైవమో, ఏది ఉపాస్య గురువో, ఏదైతే మార్గం అనుసరించదగిందో దాన్ని మనం తూచా తప్పకుండా అనుసరించాలి. వారు చెప్పిన శాసనం చెయ్యాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఛాయిస్ పెట్టుకొని వెళ్ళకూడదు, గురువు దగ్గరికి ఎప్పుడు కూడా ఛాయిస్ పెట్టుకొని వెళ్ళకూడదు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, ఎప్పుడు శృంగేరికి వెళ్ళినా అక్కడ భక్తుల యొక్క వివరాలు చూస్తుంటే బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళు ఇన్ని కోరికలు మూట కట్టుకొని గురువుల దగ్గరికి వెళ్తారు. గురువుని ఎప్పుడు కూడా ఆశ్రయించవలసింది మీ యొక్క అనుగ్రహం నా మీద ఉండాలి, మమ్మల్ని అనుగ్రహించండి స్వామి అని శరణాగతి చేసి పాదపూజ చేసి స్వామివారి దగ్గర మంత్రాక్షతలు తీసుకొని వస్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. అక్కడ మంత్రాక్షతలు తీసుకొచ్చి మన పూజామందిరంలో దాచుకొని ఆ రక్షణతో మనం జీవించడం ముఖ్యం, కానీ గురువు కంటే పరము లేరు. పరంపరగా మన కుటుంబాల్లో ఏ గురువు అయితే పరంపరగా ఉన్నారో ఆ గురు పరంపరను మనం అనుసరించాలి. అట్లా గురు పరంపరను అనుసరించడం వల్ల తిరగకుండా మన జీవితం గడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం వెనక్కి తిరుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది మాకు ప్రత్యక్ష సాక్ష్యం. మా కుటుంబంలోనే మేము ఏ శుభకార్యం చేసినా, ఏం జరిగినా మేము స్వామివారికి నివేదిస్తాము. స్వామివారికి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే అది స్వామివారే వెంటనే మంత్రాక్షలు ఇచ్చి దిగ్విజయంగా జరిగిపోతుందన్నారు. దీనికి నాకు స్వయంగా జరిగింది. ఒకసారి మా నాన్నగారికి తీవ్రమైన అనారోగ్యం చేస్తే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో స్వామివారి దగ్గరికి వెళ్ళి మాకు జరిగేటువంటి పురాణ సభల్లో సంబంధించిన పత్రిక ఇచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మంత్రాక్షతలు తీసుకొని వస్తాం. స్వామివారు మహాసన్నిధానం వారు వెళ్ళి కూర్చున్నప్పుడు మాట్లాడి నాన్నగారు ఎట్లా ఉన్నారు అన్నారు. నిజానికి ఆ సంవత్సరం మేము సోదరులు వెళ్ళింది ఏంటంటే నాన్నగారి యొక్క ఆరోగ్యం గురించి స్వామివారి దగ్గర ప్రసక్తి తేవాలని. కానీ
మేము వెళ్ళి నమస్కారం పెట్టి స్వామివారి దగ్గర ప్రణతి చేసి అయ్యా ఇట్లా పత్రిక ఇచ్చి అన్నీ చేస్తే పత్రిక చేతిలో పట్టుకొని నాన్నగారు ఆరోగ్యం శాస్త్రి గారి ఆరోగ్యం ఎట్లా ఉంది అన్నారు. అంటే మన మనసులో ఏదైతే గంభీరంగా అడుగుదామనే కోరిక ఉంటుందో గురువే ఒక అడుగు ముందుకు వేస్తారు. కనుక మనం ప్రత్యేకంగా అడిగితే సాధించేది ఏముండదు. ఇంకా వారిని ఒక రకంగా చెప్పాలంటే ఆ ఆశ్రమ ధర్మంలో ఉండేటువంటి వారిని మనం చికాకుపరచడమే. మనకు కావాల్సింది ఏమీ లేదు, గురువు యొక్క శరణం, గురువు యొక్క అనుగ్రహం. పరిపూర్ణ అనుగ్రహం కోరిన వారికి ఉత్తమమైనటువంటి సంస్కారం వస్తుంది. ఇక్కడ స్వామివారు ఎప్పుడైతే నృసింహవనం దాటి బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి, నువ్వు సర్వకాల సర్వావస్థల్లో ఇక్కడే నాకు అందుబాటులో ఉండాలి అని అన్న తర్వాత ఒక మాట చెప్పారట. నువ్వు అనుకుంటున్నావేమో ఎప్పుడూ కూడా నా కన్ను నీ మీదే ఉంటుంది, ఒక కన్ను వేచి ఉంచుతాను అన్నారట. అంటే మామూలుగా లౌకికంగా అర్థమైతే వేరే ఉంటుంది. ఇక్కడ అర్థం ఏంటంటే నిన్ను అనుగ్రహించడానికి నేను తపన పడుతున్నాను, నా అనుగ్రహం ఎప్పుడూ నీ మీద ఉంటుంది, నా కృపా దృష్టి ఎప్పుడూ నీ మీద. అంటే బ్రహ్మచారిగా ఉన్నటువంటి స్వామివారు అర్థం చేసుకుంది ఏంటంటే గురువుగారికి నా మీద పరిపూర్ణ అనుగ్రహం ఉంది, వారి యొక్క కృపా దృష్టి నా మీద ఉంది అనేటువంటి భావంతో ఆ మాటని స్వీకరించారట. అంతే, ఆ రోజు నుంచి గురువుగారి సమీపం తప్పించి నది దాటడానికి కూడా ఏ రోజు స్వామివారు సాహసం చేయలేదట. ఎప్పుడైనా స్వామివారు వెళుతూ తుంగా తీరం దాటి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు స్వామివారు రమ్మంటే రావడమే, లేకపోతే అధ్యయనానికి ఎందుకంటే ఒక్క మాట గురువుగారి దగ్గర ఒక్కసారి అనిపించుకుంటే అది శిలాశాసనంగా ఉండాలట. ఒకసారి ఒక మాట అనిపించుకుంటే అది సర్వకాల సర్వావస్థల్లో ఉండిపోవాలట. అంతేగాని పోయిన సంవత్సరం కదా వారు చెప్పింది ఎండాకాలంలో చెప్పారు, ఈ వర్షాకాలంలో అది అప్లై అవ్వదు అనేటువంటి మాట లేదు. గురువు శాసనం ఎప్పుడు కూడా నగురోరధికం, గురువు కంటే అధికులే లేరన్నారు. ఇక ఇట్లా ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత గురువుగారు శిష్యుల్ని పిలిచి బ్రహ్మచారిని పిలిచి చెప్పారట, నాయన ఇక్కడ సచ్చిదానంద విలాసం దగ్గర ఒక గుహ ఉంది, అంటే అండర్ గ్రౌండ్ సెల్లార్ లాగా అండర్ గ్రౌండ్గా ఒక గుహ, అంటే వారు అనుష్ఠానం చేసుకోవడానికి ఏకాంతంగా సాధన చేసుకోవడానికి స్వామివారు నిర్మింపజేసుకున్న ఒక గుహ. ఇది సచ్చిదానంద విలాసం అనే గుహ ఉంది, అది భూగృహం అన్నారంటే అండర్ గ్రౌండ్లో ఉండేటువంటిది, ఎవరికీ ప్రవేశం ఉండదు దాంట్లో. అందులో ఏకాంతంగా వారు సాధన చేసుకున్నా, తపస్సు చేసుకున్నా, అనుష్ఠానం చేసుకున్నా, గ్రంథపఠనం చేసుకోవడానికి కూడా అది వసతి. ఈ బ్రహ్మచారిని పిలిచి స్వామివారు చెప్పారట జగద్గురువులు, నాయన నీకు ఈ రోజు నుంచి ఆ సచ్చిదానంద విలాసం దగ్గర ఉండేటువంటి గుహని నీకు నివాసయోగ్యంగా నీకు ఏర్పాటు చేస్తున్నాను. అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అట్లా ఉంచటం, ఇది ఉత్తమమైనటువంటి శిష్యుడు దొరికినప్పుడు గురువులు ఇచ్చేటువంటి ఒక వరం. అంటే ప్రాపంచికమైనటువంటి వ్యక్తులతో ఎక్కడా సంబంధ బాంధవ్యం లేకుండా ఒక చోట ఏకాంతంగా సాధన చేయడానికి ఉపయోగించేటట్టుగా శిష్యులకు చెప్పారట, ఈ రోజు నుంచి నువ్వు ఈ భూగృహంలోనే నీ నివాసంగా ఏర్పాటు చేస్తున్నాను, ఇక్కడ ఉండవలసిందని అని చెప్పిన తర్వాత గురువుగారు ఆలోచించారట. తాను చెప్పదలుచుకున్నటువంటి ప్రథమ గ్రంథమైనటువంటి తర్క సంగ్రహాన్ని ఆమూలాగ్రం పూర్తిగా సవ్యాఖ్యానంగా అనేకమైనటువంటి పద్ధతుల్లో ఆ శిష్యుడి అధ్యయనం చేశారట. ఇంకా ఇప్పుడు ఇంకా తీరికగా పిల్లవాడికి బ్రహ్మచారికి విద్య నేర్పాలి అనే ఉద్దేశంతో అప్పట్లో మహాతర్క విద్వాంసులైనటువంటి గొల్లపూడి గోపాలకృష్ణ శాస్త్రి గారు వారిని నియమించారట. వారిని పిలిపించి, వారు మహావిద్వాంసులట, కాశీక్షేత్రంలో వాళ్ళు తర్కశాస్త్ర అధ్యయనం చేసినటువంటి మహాపండితులట గొల్లపూడి గోపాలకృష్ణమూర్తి గారు. వారిని పిలిచి ఈ శిష్యుడికి బ్రహ్మచారికి తర్కశాస్త్రానికి అనంతరమైనటువంటి గ్రంథాలు, వాద గ్రంథాలు ఉన్నాయి, దానికి సంబంధించిన వాద ప్రతివాదాలు జరిగినటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు. ఈ గ్రంథాల్లో కూడా వ్యాఖ్యానాలు ఎట్లా ఉంటాయంటే వ్యాఖ్యానము గచ్చద్వ్యాఖ్యానం కూడా ఉంటుంది, అంటే వ్యాఖ్యానానికి వ్యాఖ్యానంగా ఉంటుంది. ఉదాహరణకి శ్రీమద్ భాగవతానికి శ్రీధర స్వామి వారు వ్యాఖ్యానం రాశారు, వ్యాఖ్యానం మీద వ్యాఖ్యానం రాశారు వంశీధర పండితులు, అంటే గచ్చద్వ్యాఖ్య అంటారు. దాని మీద మళ్ళీ ఇంకొక రెండో కామెంటరీ అనమాట. అట్లా తర్కశాస్త్రంలో ఉండేటువంటి గ్రంథాలకు సంబంధించినటువంటి, న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి నవ్య తర్కము, అంటే ఇంకా అడ్వాన్స్డ్ లాజిక్, అంటే తర్కశాస్త్రంలో ఉండేటువంటి ఇంకా పై స్థాయి గ్రంథాలు. గదాధర భట్టాచార్యులు వారు రచించినటువంటి గ్రంథాన్ని కూడా తత్వచింతామణి అనేటువంటి ఆ తర్కశాస్త్ర గ్రంథాలని వ్యాఖ్యానం గురువుగారి దగ్గర తెప్పించాలని చెప్పి ఈ గొల్లపూడి వారిని పిలిచారట. ఈ గొల్లపూడి వారిని ఎందుకు ఎంపిక చేసుకున్నారనే దానికి కూడా వివరణ ఉంది. ఏంటంటే కాశీక్షేత్రంలో సుప్రసిద్ధ తర్క విద్వాంసులు ఉన్నారట ఆ రోజుల్లో. రాజేశ్వర శాస్త్రి గారు, శృంగేరి జగద్గురు పీఠము ఈ గొల్లపూడి వారిని ప్రత్యేకంగా
ఈ రాజేశ్వర శాస్త్రి గారి దగ్గర తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి పీఠం నుంచి పంపారట. వారు చాలా దీర్ఘకాలం అక్కడ జగదీశ భట్టాచార్యులు రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా అధ్యయనం చేసి తర్కశాస్త్రంలో ఉండేటువంటి పై స్థాయి గ్రంథాలన్నింటినీ కూడా వ్యాఖ్యానాలు, వాటి మీద ఉపరి వ్యాఖ్యానాలు, వాటి ఖండనలు, వీటన్నిటి మీద కూడా ఆధికారికమైనటువంటి పాండిత్యం రావాలని చెప్పి అప్పట్లో గొల్లపూడి వారిని పంపారట. అటువంటి ఉత్తమమైనటువంటి గురువుని ఎంపిక చేసి ఈ సీతారామాంజనేయులు గారికి పాఠం చెప్పడానికి ఈ భూగృహాన్ని ఏర్పాటు చేసి ఆ గుహలో పాఠం చెప్పడానికి ఏర్పాటు చేశారట. ఇక జగద్గురువులు అప్పుడప్పుడు పాఠం చెబుతూ ఉండేవారు, కానీ పూర్తి కాలం ఫుల్ టైం పాఠం మాత్రం గొల్లపూడి వారే చెప్పారట. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే వారు మహాపండితులట. గొల్లపూడి వారు చాలా మహాపండితులు. అయితే ఆ పాఠం ఎట్లా ఉండేదంటే ఉదయం అంతా కూడా గురువుగారు శిష్యుడికి పాఠం చెప్పేవారట. మధ్యాహ్నం తర్వాత అంటే భోజనానంతరం గురువుగారు భిక్ష చేసిన తర్వాత అప్పుడు ఈ శిష్యుడు భోజనం చేసేవారు. జగద్గురువులు భోజనం చేసిన తర్వాత మాత్రమే శిష్యుడికి భోజనం చేసే అలవాటు ఉండేదట. సాధారణంగా శిష్యులు మామూలు శిష్యులు అయితే తినేస్తూ ఉంటారు, జగద్గురువులు ఎప్పుడో కదా మధ్యాహ్నానికి తింటారు. అందుకని గురువుగారు తినే వరకు ఆగి వారి భిక్ష అయిన తర్వాత అప్పుడు మాత్రమే ఒకే ఒక్క కాలము ఏకకాలం భోజనం చేసేవారట, ఒంటిపూట భోజనం. అట్లా చేస్తూ గురువుగారు మధ్యాహ్నం భోజనానంతరం విశ్రాంతి లేకుండా ఆ గురువుగారు పొద్దున చెప్పిన పాఠాన్ని సాయంత్రం అప్పచెప్పేవారట. అంటే ఏకసంఖ్యాగ్రాహిత్వం అనేది వారిలో ఉత్తమ సంస్కారం. పొద్దున గురువుగారు పాఠం చెప్తే సాయంత్రం గురువుగారికి తిరిగి అప్పచెప్పేవారట. ఈ పాఠం చెప్తున్నప్పుడు ఎవరైనా దూరం నుంచి గమనిస్తే ఎట్లా ఉండేదిట, సీతారామాంజనేయులు గారే గురువని గొల్లపూడి వారే శిష్యులు అన్నట్టుగా భాషించేదట. అంటే వయసు స్థాయి వేరు. ఆ పాఠం చెప్పే అనర్గళంగా పాఠం అప్పచెప్పే పద్ధతి చూసినప్పుడు వీరు వారికి పాఠం చెప్తుంటే వారు వింటున్నారేమో అన్నట్టుగా ఉండేదట. అంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, శారదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండడం వల్ల ఇట్లా చాలా వేగంగా జరిగిందట. గొల్లపూడి వారే వెళ్ళి జగద్గురువులకు చెప్పారట, అయ్యా అటువంటి ఉత్తమ విద్యార్థికి పాఠం చెప్పడం అనేది నా అదృష్టము. నేను చదువుకున్న రోజుల్లో కూడా ఇంత వేగంగా చదువుకోలేదు, నేను ఎవరికి పాఠం చెప్పినా ఇంత వేగంగా ఎవరు అర్థం చేసుకోలేదు, చాలా తక్కువ సమయంలోనే వారు అధ్యయనం చేస్తున్నారన్నారట. ఇట్లా ఒక పక్కన తర్క శాస్త్రమంతా కూడా, న్యాయశాస్త్రమంతా కూడా బాగా అధ్యయనం చేస్తూ శాస్త్రాధ్యయనంతో పాటుగా తాను తన చిన్నతనంలో తండ్రి గారి దగ్గర ప్రారంభించినటువంటి యజుర్వేద అధ్యయనం ఉందే దానికి సంబంధించిన పై స్థాయి, మళ్ళీ వేదంలోనే రకరకాలుగా ఘన జట ఇవన్నీ ఉంటాయి కదా, క్రమాంతత్వంగా ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉండేవారట. దానికి కూడా గురువులు ఉండేవారట. అంటే అక్కడ పాఠశాల ఉంటుంది కనుక ఆ గురువులు వచ్చి చెప్పేవారట. ఇక్కడ ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఈ బ్రహ్మచారి మీద మనసు పెట్టి ఉత్తమమైనటువంటి మహావిద్వాంసుడిగా తయారు చేయాలి అనేటువంటి కోరిక ఉందట. మహావిద్వాంసుడు చెయ్యాలి. ఇట్లా ఈ వేదాధ్యయనంలో కూడా చాలా ఆశ్చర్యకరం ఏంటంటే సాధారణంగా సంతలు చెప్పుకుంటారు. వేదాధ్యయనం చేసేటప్పుడు సంతలు చెప్తారు, 10, 20, 30 వారి వారి స్థాయి బట్టి, వారి ధారణాశక్తి బట్టి ఒకసారికి 10 సార్లు చెప్పడం, 20 సార్లు చెప్పడం, తదేకంగా చేయడం, మళ్ళీ మళ్ళీ చేయడం ఉంటుంది. అటువంటిది ఇక్కడ వల్లె వేయడం అనే పద్ధతి లేకుండా చిన్నప్పుడు తండ్రి గారి దగ్గర నేర్చుకున్న యజుర్వేదమే మళ్ళీ దాన్ని పునశ్చరణ చేస్తున్నట్టుగా అతి వేగంగా వెళ్ళారట. ఇట్లా వేదాధ్యయనం వేగంగా జరగడం అనేది ఉందే, ఇది గురువులందరికీ కూడా ఆనందం కలిగించినటువంటి విషయం అంట. సాధారణంగా ఇంత వేగంగా వేదం చదవడం అనేటువంటి స్థాయి ఆ రోజుల్లో ఎవరికీ ఉండేది కాదుట. ఒక్కసారి గురువుగారు చెబితే, గౌరవంగా గురువుగారు చెప్తే అనుసరించి వెంటనే బ్రహ్మచారిగా ఉండేటువంటి వారు చెప్పడం. ఈ పద్ధతి గురువుగారు వెళ్ళి జగద్గురువులకు చెప్పారట. వేదం అటు తర్కశాస్త్రంలో, శాస్త్ర పాండిత్యంలో అపారంగా ఉన్నారు, ఇటు వేదాధ్యయనంలో కూడా ఉన్నారు. ఇందాక మనం చేసినట్టుగా వారి నిత్యకృత్యం చాలా శుచిగా ఉండేదట. ఎవరిని ముట్టుకోవడం కానీ, ఎవరి దగ్గరతో మాట్లాడడం కానీ, ఎవరితో కలిసి భోజనం చేయడం కానీ, ఎవరితో కలిసి విశ్రమించడం కానీ, ఎవరితో కలిసి అటు ఇటు తిరగడం కానీ ఎక్కడా కనబడేదట కాదుట. తెల్లవారుజాము 4 గంటలకు లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, వెంటనే ఇంకా సూర్యోదయం కాకుండా అర్ఘ్యప్రదానం చేయకూడదు కనుక మళ్ళీ కూర్చొని తాను కిందటి రోజు చదివినటువంటి పాఠాన్ని మళ్ళీ పునశ్చరణ చేసేవారట. బ్రాహ్మీ ముహూర్త సమయంలో పునశ్చరణ చేస్తూ తదేకంగా చదువుకునేవారట. ఆ ఏకాగ్రంగా చదివినప్పుడు ప్రపంచమంతా కూడా మర్చిపోయి చదవడం అనేది వారి యొక్క స్థాయి. అంటే పక్కన ఎవరున్నారు, ఎవరు వచ్చారు, ఏమిటి ఆ సమయం ఏమిటి అనేటువంటి లేకుండా. ఇక
గురువుగారు బలాన్ని సమయానికి రమ్మంటే ఆ సమయానికి 2 నిమిషాల ముందే అక్కడ ఉండడం. ఎవరు జగద్గురువులు పిలిచినా అంతే, పాఠం చెప్పే గురువుగారు పిలిచినా అంతే. ఎవరైనా ఏదైనా చెబితే అది మర్చిపోకుండా తన అవసరాల్ని పరిమితం చేసుకొని తనకి ఏ అవసరము లేదన్నట్టుగా, తన కోసం ఏ సమయము కేటాయించబడలేదు అన్నట్టుగా ఉండేవారట. ఏ సమయంలో పిలిచినా అందుబాటులో ఉండడం అనేది అర్థం ఏంటంటే తనకంటూ సమయం లేదు. అందుకే సాధారణంగా ప్రతి వారికి పర్సనల్ టైం అని ఉంటుంది. 0 hours అని పర్సనల్ టైం అని పెట్టుకుంటారు. ఆ సమయంలో ఎవరిని మాట్లాడరు, ఎవరితో చేయరు, సాధారణంగా పెద్ద పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా. కానీ స్వామివారి విషయంలో బ్రహ్మచారి సమయంలో తన సమయం తనకి లేదుట. అన్ని సమయాల్ని అడ్జస్ట్ చేసుకొని తన సమయాన్ని పూర్తి చేసుకొని అందరికీ అందుబాటులో ఉండే పద్ధతి ఉండేదట. ఇట్లా అవసరాల్ని తక్కువగా ఉంటూ 2 వస్త్రాలతో ఉండేవారట. ఒకటి దండం మీద ఉంటే ఒకటి శరీరం మీద ఉండేటట్టు, అంత నిర్మలమైనటువంటి బ్రహ్మచర్యం. అంటే కఠినమైన బ్రహ్మచర్యం చేస్తేనే జీవితంలో విద్య వస్తుంది. అది మనం పిల్లలకి నేర్పాలి చిన్నప్పటి నుంచి. మనం 50 రకాల బట్టలు 100 బీరువాలు నింపేస్తుంటాం పిల్లలకి. నింపినా కూడా మళ్ళీ నెలకి బట్టలు కొంటూ ఉంటాం. అంటే బ్రహ్మచర్యంలో ఉన్నవాడికి కష్టం అనేది తెలియాలి. తన వస్త్రాన్ని తాను శుభ్రం చేసుకోవాలి, తన పరిసరాల్ని తాను శుభ్రం చేసుకోవాలి అనేటువంటి మర్యాద చిన్నప్పటి నుంచి మనం నేర్పితే విద్య దానంతటిదే వస్తుంది. ఇక్కడ తన అవసరాల్ని తగ్గించుకొని ఏకభుక్తం చేస్తూ స్వామివారు ఉండేవారట. ఇక వారి యొక్క భోజన సమయం కూడా జగద్గురువులు ఎప్పుడు భోజనం చేస్తే అప్పుడే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఏకభుక్తం చేయడమే కాకుండా గురువుగారి యొక్క భిక్షానంతరం భోజనం చేయడంతో గురువుగారికి జగద్గురువులకి చాలా ఉపవాస దినాలు ఉంటాయి. ఏకాదశి ఉపవాసం ఉంటుంది, తర్వాత ఇంకా కొన్ని పర్వాల్లో వారు ఉపవాసం ఉంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గురువుగారు భిక్ష చేస్తేనే శిష్యుడికి ఆ రోజు భోజనం చేసే అలవాటు ఉంది. భోజనం పెట్టనని కాదు, గురువుగారు ఏ నియమంతో ఉంటే ఆ నియమంతో శిష్యుడు ఉండడం అనేది వారికి సంబంధించినది. గురువుగారు భిక్ష చేశారు అని తెలిసిన తర్వాత అప్పుడు వెళ్ళేవారట. ఇక వీరి యొక్క ప్రత్యేకత, ఆ రోజు శృంగేరి క్షేత్రంలో అందరూ చెప్పుకునేటువంటి మాటలు ఏంటంటే, ఈ బాల బ్రహ్మచారి అయినటువంటి సీతారామాంజనేయులు గారు వారి యొక్క వ్యక్తిత్వంలో సోమరితనం అనేది ఎప్పుడూ లేదుట. అనారోగ్యంతో బాధపడడం కానీ, సోమరితనంతో ఉండడం కానీ ఇటువంటి పరిస్థితులు లేనేలేవట. సర్వకాల సర్వావస్థల్లో అందరికీ కూడా మర్యాద ఇస్తూ శాస్త్రాధ్యయనం అనేది తన యొక్క జీవన పరమాధిగా భావన చేస్తూ అటు వేదము ఇటు శాస్త్రము 2 అధ్యయనం చేస్తూ తీరిక దొరికినప్పుడు జపం చేసుకునేవారట. గురువుగారు ఇచ్చినటువంటి మంత్ర ఉపదేశాన్ని లేదా గాయత్రి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండేవారట. ఇక ఒక్కసారి గురువుగారు ఆదేశించారు సచ్చిదానంద విలాసాన్ని దాటి వెళ్ళొద్దు అని. ఆ భూగృహము సచ్చిదానంద విలాసము గురువుగారి ఉండేటువంటి విడిది ఇటు తప్పించి ఎక్కడికి బయటకు వచ్చేవారు కాదట. అంతకుముందు ఎప్పుడైనా బయట కనబడేవారు, ఒక్కసారి గురువుగారు అనేటప్పటికీ అది తూచా తప్పకుండా పాటించారట. ఇక ఇంకొక కొన్నాళ్ళైన తర్వాత గురువుగారు ఒక మాట చెప్పారట. విద్యార్థులు ఉన్నారు, పాఠశాల ఉంది కదా, పీఠానికి సంబంధించిన పాఠశాల నృసింహవనం దాటిన తర్వాతే ఉంటుంది. ఆ నృసింహవనంలో విద్యార్థులు వచ్చేవాళ్ళట. అప్పుడప్పుడు వచ్చి ఈ బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయులు గారిని కలిసేవారట. వాళ్ళ గురువులు పాఠశాలలో చెప్పినటువంటి ఆ శాస్త్ర విషయాలు కానీ, ఏదైనా వాళ్ళు చదువుకున్న విషయం కానీ, వేదం కానీ, దానికి సంబంధించిన ఏదైనా సందేహాలు వస్తే చుట్టూ చేరి చాలా ప్రేమగా అడిగేవారట, గౌరవంగా ప్రేమగా అడిగేవారట సీతారామాంజనేయులు గారిని. ఎవరు అడిగినా కూడా విద్య విషయం జ్ఞానాంశం కనుక అప్పుడు మాత్రం వారికి మౌనం అనే నియమం ఉండేది కాదుట. ఎవరైనా విద్య విషయానికి సంబంధించిన అడిగితే వారికి వెంటనే మృదువుగా చక్కటి సమాధానాలు చెప్పేవారట. ఓపిగ్గా వారి యొక్క సందేహ నివృత్తి చేసేవారట. ఒక్కసారి సీతారామాంజనేయులు గారిని కలిస్తే వారి జీవితంలో మళ్ళీ సందేహం అనేది ఉండకుండా ఉంటుందట. ఈ విషయాన్ని ఇప్పుడు మనం జగద్గురువులు వెంట తిరుగుతూ సంచారం చేస్తున్నప్పుడు వచ్చే కృష్ణభట్ గారు ఉన్నారు. వారు ఆ రోజుల్లో పాఠశాలలో చదువుకునేవారట. అప్పుడు విద్యార్థిగా చదువుకునే సందర్భంలో వారు చెప్పేవారట, ఇట్లా చిన్నప్పుడు మేము ఇట్లా చదువుకునే రోజులే ఉన్నారు. ఇట్లా శిష్యులందరికీ కూడా, పాఠశాలలో ఉండే శిష్యులకి, పీఠంలో ఉండే శిష్యులందరికీ కూడా ఒక ప్రేమ, వాత్సల్యము, గౌరవం అనేది ఉండేదట సీతారామాంజనేయులు గారి మీద. వీరికి ఎవరితో ఏం సంబంధం ఉండేది కానీ ఉండేది కాదు, వారు వీరి పట్ల అట్లా ఉండేవారట. ఇట్లా చాలా ఇక్కడే గురువుగారు గమనిస్తున్నారట. విద్య ఉన్నది, పాండిత్యం ఉంది, సహనం గమనించారట. సీతారామాంజనేయులు గారిలో ఉండేటువంటి సహనం చాలా గొప్పదట, ఓర్పు చాలా గొప్పదట. ఎవరైనా ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు కాదు అనకుండా, విసుక్కోకుండా ఓపిగ్గా వినడం అనేది వీరిలో లక్షణం అట. ఇది ఈరోజు కూడా మనం గమనించవచ్చు. స్వామివారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మాట్లాడితే వారు ప్రోత్సహిస్తూ ఉంటారు.
మనం ఏదన్నా చెబుతుంటే భలే 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 అంటుంటారు, మధ్య మధ్యలో మన ఉత్సాహపరుస్తుంటారు. ఏదైనా ఆనందకరమైన విషయం చెప్పినప్పుడు, అంటే మనం ఏదన్నా ఇది చదివామనో లేకపోతే ఇది చేసామనో ఈ గ్రంథం చెప్పానో ఏదో వెళ్ళి మనకుండే విషయం చెప్పుకుంటే ఇంకా ప్రోత్సహించి చేస్తుంటారు. సాధారణంగా ఆ స్థాయి వారు మనని ప్రశంసించవలసిన అవసరం లేదు, ప్రోత్సహించవలసిన అవసరం లేదు. ఇది వారికి జన్మతః వచ్చినటువంటి గుణం. ఇది గురువుగారి ద్వారా కూడా వచ్చింది. ఒకటి, తండ్రి గారు చాలా సాధుజీవి, చాలా సరళంగా ఉండేవారు. వెంకటేశ్వర అవధాని గారిని చూసిన వారికి చాలా ఆనందం ఉంటుంది. ఏంటంటే చాలా మృదుగా, ఇప్పుడు దాదాపు వారు ఎట్లా మాట్లాడేవారో తెలియాలంటే ఇప్పుడు దక్షిణామూర్తి శాస్త్రి గారిని చూస్తే తెలుస్తుంది. సేమ్ వారిలాగానే మాట్లాడేవారు, నవ్వుతూ చాలా చిరునవ్వు జరగకుండా, విసుక్కోకుండా ఓపికగా మాట్లాడడం, చిన్నగా మాట్లాడడం అనేది. ఇది అటు తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన సంస్కారం, ఇక్కడ ఉత్తమ గురువు అయినటువంటి జగద్గురువు గారి దగ్గర వచ్చినటువంటి అపారమైనటువంటి సహనం, ఓర్పు. ఎంత కష్ట సమయంలో అయినా సరే, అంటే ఎప్పుడైనా శరీరం సహకరించకపోతే కూడా బయటికి మూలగడం కానీ, అయ్యో అమ్మ అంటాం కానీ, ఉస్సు అస్సు అంటాం కానీ వారి యొక్క అలవాటు లేనిటువంటి పద్ధతిట. ఎప్పుడూ కూడా వారు ఏ విధంగా లేదు. అసాధారణమైనటువంటి ప్రజ్ఞతో పాటు సహనం, ఈ రెండూ కూడా బాగా సోహించేవట. వీరికుండే సహనానికి ఒక సంఘటన చెప్తారు. వారు బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో సాధారణంగా విద్యార్థులందరూ కూడా, బ్రహ్మచారులందరూ కూడా ఒకే చోట స్నానాలు చేయడం అనే ఉంటుంది. అక్కడ ఉండే పంపులు, ఒకటో రెండో పంపులు ఉంటే ఆ పంపుల దగ్గర స్నానం చేయడం ఉంటుంది. వీరు చాలా సహనశీలి, మృదు స్వభావి, ఎక్కువ ఎవరితో కూడా వాదం పెట్టుకోరు కనుక ఒకరోజు స్నానానికి వెళ్ళారట. తువాలు పట్టుకొని స్నానానికి వెళితే ఒక వ్యక్తి స్నానం చేస్తున్నారట. స్నానం చేస్తుంటే వీరు ఓపిక పట్టి పంపు దూరంగా నిలబడ్డారట. మామూలుగా లైన్లో నిలబట్టే భావన చేయాలి. ఆ వెనక ఉన్న వ్యక్తి, ఈ మొదటి వ్యక్తి స్నానం చేసి వెళ్ళగానే ఆయన దూరేట స్నానానికి. వీరు ఏమీ మాట్లాడలేదట, అట్లా ఆగారట. ఇట్లా 3-4 స్నానం చేసి వెళ్ళారట. చివరికి తన వెనక ఎవరూ లేని చూసుకొని అప్పుడు స్వామివారు స్నానం చేశారట. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత శక్తి ఉన్నా, ఎంత చాలా పనిలో ఉన్నప్పటికి కూడా ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి విషయంలో 3వ మనిషి 4వ మనిషి స్నానం చేసే వరకు సహనం ప్రకటించి అప్పుడు మాత్రమే వారు స్నానం. ఇది చిన్న దృష్టాంతం ఏంటంటే వారి సహనానికి సంబంధించిన ఒక ఇది. అంతేకాకుండా జపం చేసేటప్పుడు అన్నీ మర్చిపోయేవారట. తాను జపంలో కూర్చున్నప్పుడు, అనుష్ఠానం చేసే సమయంలో గురువులు ఇచ్చినటువంటి ఏదైతే మూలమంత్రమో ఏదో జపమో ఉంటుందో అది చేస్తూ చేస్తూ ఉత్తమమైనటువంటి ఒక రకమైన సమాధిగతంగా వెళ్ళిపోయేవారట. దీన్ని చూసిన వాళ్ళు ఇంత ప్రతిభాశాలి, మూర్తీభవించినటువంటి దక్షిణామూర్తిగా భావన చేసేవారట. ఏది బ్రహ్మచారిగా ఉన్నప్పుడే వారిలో ఉండేటువంటి శ్రద్ధ, అంటే తాను చేసేటువంటి సాధనలో ఏకాగ్రత, ఎప్పుడు ఏ పని చేస్తుంటే అప్పుడు ఆ విషయం మీదే మనసు పెట్టడం అనేది బ్రహ్మచారికి ఉండవలసిన ఉత్తమ లక్షణం. అంటే 10 పనులు ఒక్కసారి గృహస్థు చేయాలి, తప్పదు. గృహస్థుకు కొన్ని ఉంటాయి, ఈ పని చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఈ కార్యం చేస్తూ చేయాలి. కానీ బ్రహ్మచారికి అట్లా ఉండకూడదు. బ్రహ్మచారి ఏకాగ్ర మనస్కుడై ఉండాలి. ఎప్పుడు ఏ పని చేస్తుంటే ఆ పని మాత్రమే మనసు చేయాలి. ఇక తేజస్సును పెంచుకుంటూ, వర్చస్సును పెంచుకుంటూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, వినయాన్ని కూడా కాపాడుకుంటున్నారట. తనకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎంత పనిలో ఉన్నప్పుడు కూడా వారికి స్పందించడం, వారు అడిగింది చేయడం, వారికి ఏం సేవ చేయాలో కోరుకోవడం, ఇటువంటి విషయాలు పెడుతూ భోగాల మీద ఎటువంటి ధ్యాస లేకుండా ఇంద్రియాలని వశంపరచుకోవడం అనేది నేర్చుకున్నారట. ఈ మనకి శృంగగిరి క్షేత్రంలో ఉండే జగద్గురువులందరికీ కూడా ఉండే ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే యోగ సాధన. వారు ఆశ్రమం తీసుకోవడానికి ముందే యోగ సాధనలో ఉంటారు. యోగ సాధనలో బాగా పట్టు సంపాదించి శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత అప్పుడు మూర్తీభవించిన చైతన్యం. అందుకనే గమనించండి, వారు కూర్చున్నటువంటి పద్ధతిలో మనమన్నా అటు ఇటు కదులుతూ ఉంటాం, కానీ వారు కూర్చున్నప్పుడు మీరు శివరాత్రి నాడు రాత్రిపూట జరిగే యామ పూజల్లో కానీ, చంద్రమౌళీశ్వర ఆరాధన కానీ ఆ వయసులో కదలరు. మనం ఒక్కసారి అట్లా కూర్చోమంటే మన వల్ల కాదు. ఇదంతా ఎట్లా వస్తుందంటే సాధన. ఆ పీఠంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే వారికి శారీరకమైనటువంటి, భౌతికమైనటువంటి పటుత్వం కూడా ఉంటుంది. దేనివల్ల వస్తుంది అంటే యోగ సాధన వల్ల వస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు తాగడం కానీ, ఎప్పుడు పడితే అప్పుడు కాలకృత్యాలకు వెళ్ళడం కానీ అటువంటిది ఉండదు. ఇంకో గొప్పతనం ఏంటంటే నిత్య శుచిత్వం. ఇది కూడా మనకి ఈ పీఠంలో గొప్ప మర్యాద ఏం కనబడుతుందంటే, శృంగేరి పీఠంలో గురువులు ఎప్పుడు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటారు. చాలా అంటే రాత్రి 10 గంటలకి సిద్ధమౌళీశ్వరార్చన అయిన తర్వాత దిగే ముందు ఎవరైనా వచ్చినా కూడా వారితో ప్రసన్నంగా నవ్వుతూ మాట్లాడగలగడం, విసుగు లేకపోవడం అనేది ఆ సాధన, యోగ సాధన ద్వారా అష్టాంగ యోగం అనేది వారికి సాధనలో ఉంటుంది కనుక ఇది బ్రహ్మచర్యంలో నుంచే వచ్చింది.
ఇట్లా ఇతని యొక్క నిత్యం దినచర్య జరుగుతూ ఉంటే బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజలి గురువుగారు పరోక్షంగా గమనిస్తున్నారు. ఈ పీఠానికి వచ్చినటువంటి పెద్ద పెద్ద పండితులు, పెద్ద పెద్ద సంపన్నులు, పెద్ద పెద్ద భక్తులు ఉంటారు. పరంపరగా 3-4 తరాల నుంచి ఉండే భక్తులు ఉంటారే, వీళ్ళందరూ కూడా వచ్చి గురువుగారితో మళ్ళీ వచ్చి జగద్గురువుకి చెప్పి వెళ్ళేవారట. శిష్యుల్ని చూసామండి, చాలా గొప్పగా ఉన్నారు, చాలా తేజస్సు, ఎంత జ్ఞానము, ఎంత మృదు స్వభావి. ఇదంతా కూడా గురువుగారికి ఆనందం కలిగించేదట. ఎప్పుడు కూడా ఆనందం ఇట్లా ఒకరోజు కాదు, సంవత్సరాలు గురువుగారు, జగద్గురువులు ఆ బ్రహ్మచారి గురించి ఆలోచిస్తున్నారట, తదేకంగా ఆలోచిస్తున్నారు. ఇక వీరికి ఉండే ఇంకొక విలక్షణమైనటువంటి, అంటే బ్రహ్మచారికి ఉండవలసినటువంటి ఉత్తమ లక్షణం ఏంటంటే, మన ఇళ్లల్లో కూడా మనం ఇది పాటించాం. అది మీకు స్వామివారి యొక్క చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా నలుగురు కలిసి మాట్లాడుకుంటుంటే అక్కడ ఉండేవారు కాదట. బ్రహ్మచర్యంలో ఉండే లక్షణం ఇది. ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో కలగజేసుకొని మాట్లాడడం కానీ, క్రాస్ టాకింగ్ కానీ, ఇవి బ్రహ్మచారికి ఉండకూడని లక్షణాలు. ఇది వారిలో గమనించారట. శాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నా అవతల వారు మాట్లాడిన దాంట్లో ఏదైనా చిన్న లోపాన్ని తాను గమనించినా తాను అక్కడ వారితో ఖండించడం కానీ, వాదం చేయడం కానీ కాకుండా ఇది తనకు సంబంధించిన విషయం కాదన్నట్టుగా మౌనంగా పక్కకు వెళ్ళిపోయేవారట. అంటే నాకు తెలుసు కదా, సాధారణంగా మనం ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటే ఆ విషయం మీద అవతల వాళ్ళని 100 వంకలు పెడుతుంటాం. మనం కొత్తగా ఏదైనా విషయం తెలుసుకుంటే 100 మాటలు మాట్లాడతాం. ఇది బ్రహ్మచర్యంలో ఉండేటువంటి ఉత్తమ సంస్కారం. ఏదైనా ఎవరైనా చిన్నగా ఎక్కడైనా ఏదన్నా తొట్టుపడినా అనావశ్యకమైన విషయంగా భావన చేస్తూ స్వామివారు అక్కడి నుంచి తొలగిపోయేవారట. ఇది ముముక్షువు కాగలిగినటువంటి వ్యక్తికి ఉండే విషయం. ఇక ఎవరైనా ఏదైనా ఉత్తమమైనటువంటి జ్ఞానాంశం ఏదన్నా చెబుతుంటే కదలకుండా అక్కడే ఉండి అది మొత్తం ఆస్వాదించి ఆనందపడి వెళ్ళిపోయేవారట. అంటే ఎక్కడైనా పొరపాటు జరిగితే తన ప్రజ్ఞ కనపడదు. ఒకవేళ జ్ఞానాంశము ఏదైనా ఉంటే తాను ఒదిగిపోయి అది తెలుసుకొని ఆస్వాదించి ముందుకెళ్ళేవారట. ఇది స్వామివారిలో ఉండే లక్షణం. అంటే ఇక్కడ గ్రహణశక్తి, చాతుర్యం రెండు గమనించదగింది. స్వామివారిలో బాల్యంలోనే గ్రహణశక్తి ఉండడం, అంటే ఒక్కసారి వింటే లేదా ఒకసారి తెలుసుకుంటే, ఒకసారి ఎవరి ద్వారా నా సూచన వస్తే ఆ సూచన కానీ జ్ఞానము కానీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఒక నమ్మకం వారికి ఉండేదిట. ఇది ఎందుకో ఎట్లా వస్తుంది, ఈ స్థాయి ఎట్లా వస్తుందంటే వేవరింగ్ లేని వారికి వస్తుంది. అంటే 10 విషయాల మీద మనసు పెట్టకుండా ఒకే, మన విద్యార్థుల్లో ముఖ్యంగా మన పిల్లల్లో రావాలండి ఇది. అంటే ఎప్పుడు కూడా ఒకే విషయం మీద మనసు లగ్నం చేస్తూ మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీదే మనసు ఎవరైతే పెడతారో వారికి ఈ ఊర్జా శక్తి వస్తుంది, లోపల నుంచి ఒక శక్తి వస్తుంది, పవర్ జనరేట్ అవుతుంది. అందుకనే పీఠంలో కూడా, పరంపరలో కూడా ప్రతి ఏకాదశి మౌనంగా ఉంటారు. ఈ మౌనం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే, ఒక్కరోజు కనుక మనం మౌనంగా ఉంటే 1 సంవత్సరం ఆయుష్ పెరుగుతుందిట. మనకు అది తెలియదు. ఒక్కరోజు మనం మౌనంగా ఉండగలిగితే, అంటే మౌనంగా ఉండడం అంటే ఏ పని చేయకపోవడం అని కాదు, అన్ని పనులు చేస్తూ మౌనంగా ఉండడం. అన్ని పనులు చేస్తూ మౌనంగా ఉండడం అనేది ఉత్తమ సంస్కారం. జగద్గురు పీఠంలో ప్రతి ఏకాదశి రోజు స్వామివారు మౌనంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో లౌకిక వ్యవహారాలు ఆ రోజు దర్శనం కూడా మౌనంగానే ఉంటుంది. వీలైనంత వరకు దర్శనం కూడా ఇవ్వరు. దీనివల్ల ఏంటంటే అంతర్శక్తులు బయటికి బాగా గంభీరంగా వ్యక్తం అవుతాయి. వీరు నిత్యమౌని అన్నారు. స్వామివారి బ్రహ్మచర్యాశ్రమంలో వారు ఎట్లా నిత్యమౌని అని, ఈ మౌనం అంటే కూడా ఇంకో అర్థం ఉందండి. మౌనం అన్నదానికి కూడా అర్థం ఏంటంటే, బ్రహ్మచర్యము, మౌనము ఇవన్నిటి కూడా శాస్త్రంలో నిర్వచనాలు ఉన్నాయి. మౌనము అంటే అనవసరమైన ప్రసంగం చేయకపోవడమే మౌనం. నిత్యమౌనం అంటే అర్థం ఏంటంటే అనవసరమైన విషయాలు మాట్లాడకపోవడం, బాతాకాని లేకపోవడమే మౌనం. అంటే ఎక్కడ ఎంత అవసరమో అంతవరకు మాట్లాడి ఉపసంహరించగలిగినటువంటి ప్రజ్ఞ ఉండడం అనేది చాలా గొప్పది. ఇక లౌకిక భోగాల మీద ఆసక్తి లేకుండా జ్ఞానం మీద మాత్రమే మనసు పెట్టడం అనేది స్వామివారి యొక్క ప్రజ్ఞ. బ్రహ్మచర్యంలో వారు సాధించిన ఇదంతా ఏమిటంటే ఫౌండేషన్ టు తురియాశ్రమం. తురియాశ్రమానికి వెళ్ళాలంటే ముందు ఫౌండేషన్ గట్టి పునాది ఉండాలి. గట్టి పునాది లేకపోతే దండకమండలాలు వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. పునాది గట్టిగా ఉండాలి, ఫౌండేషన్ గట్టిగా ఉంటే ఆ స్థిరమైనటువంటి చిత్తస్థిరత ఉంటుంది. అందుకనే మన వాళ్ళు చెప్పారు కదా, యోగం అంటే ఏమిటి, చిత్తవృత్తి నిరోధం అన్నారు. యోగం అంటే ముక్కు మూసుకోవడం, డొక్కలు వేళ్ళ పెట్టడం, పేగులు బయట పెట్టడం కాదు, బుక్కులో నీళ్లు పోసి చెవులోంచి తెచ్చుకోవడం, ఇది యోగం కానే కాదు. చిత్తవృత్తి నిరోధమే యోగం. కనుక యోగ సాధనలో ముఖ్యంగా జగద్గురు పీఠంలో ప్రధానంగా గమనించవలసిందంటే ప్రతివారు కూడా యోగాచార్యులే. వారు యోగ సాధన చేస్తారు, బ్రాహ్మీ ముహూర్తంలో యోగ సాధన చేస్తారు. అది వశమవుతుంది. అంటే పీఠానికి వచ్చే ముందే, అంటే సన్యాసాశ్రమానికి ముందే యోగ సాధన చేయడం అనేది వారికి ఉంటుంది.
అందుకనే ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే ఏ భాషని ప్రత్యేకంగా అభ్యసించకుండానే అన్ని భాషలు వచ్చేస్తాయి. ఎవరైతే చిత్తవృత్తి నిరోధన చేస్తారో అంటే ఇది ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే ఏ జ్ఞానాంశమైనా లోపలికి వచ్చేస్తుంది. ఇది చెత్తకుండిలాగా తయారైందనుకోండి, ఏం వేసినా రిజెక్ట్ అవుతుంది. ఏం చెప్పావు, ఇంతకుముందు చెప్పింది ఏదో మళ్ళీ చెప్పు అంటుంటారు కొంతమంది. కారణం ఏంటంటే ఇది ఇన్బాక్స్ బాగా ఫుల్ అయి ఉంటుంది, దీన్ని బయటికి వేయరు. ఏది లోపలికి అనవసరంగా తీసుకోకపోతే ఉండవలసింది లోపల ఉండిపోతుంది. చిత్తవృత్తి నిరోధమే యోగము. ఆ యోగ సాధనలో పరిణతి చెందుతున్నారు స్వామివారు. ఇక ఎంత బుద్ధిశాలి, ఎంత జ్ఞాపక శక్తి, ఎంత ప్రజ్ఞ, ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ కూడా తన యొక్క చూపు, తన మనస్సు, తన ధ్యాస అంతా కూడా గురువు వైపే ఉండేదిట. అంటే ఎంతమందిలో అక్కడ చాలామంది గురువుగారి దగ్గర కూర్చున్నప్పటికి కూడా గురువుగారిని తదేకంగా గమనిస్తూ ఉండేవారట. ఎదురుగా కనపడకుండా ఒక పక్కగా ఉండి గురువుగారికి అందుబాటులో ఉంటూ అట్లా కనపడేవారట. గురు శుశ్రూషలో ఒక రకమైనటువంటి ఆయన రోల్ మోడల్ అన్నమాట. ఆ రోజుల్లో శిష్యులందరూ చెప్పుకునేవాళ్ళు గురువు శిష్యులంటే వీళ్ళిద్దరే. ఆ శిష్యుడు ఇంత గొప్పగా గురువుని శాసిస్తున్నారు, జాగ్రత్తగా ఉండేవారట. ఇక గురువు సేవ చేయడంలో ఒక విశేషం ఉండేదట బ్రహ్మచారికి. ఎంత గురు శుశ్రూష చేసినా ఇంకా కొంచెం చేస్తే బాగుండు, ఇంకా నాకు పని చెబితే బాగుండు అనుకునేవారట. ఇంకా నాకు ఏదైనా చెబితే బాగుండు, ఇంకా కొంచెం నేను సేవ చేయగలిగితే బాగుండని, అయ్యయ్యో ఈరోజు ఇంకా అంత చేయలేకపోయానే అని అసంతృప్తిగా ఉండేవారట. గురు శుశ్రూషలో జగద్గురువుల విషయంలో అట్లా ఉండేరట. ఎవరైనా గురు శుశ్రూష చేస్తున్నప్పుడు చాలా బాగుందయ్యా అన్నప్పుడు కూడా కనీసం ప్రతిస్పందన కూడా ఉండేది కాదట. ఎందుకంటే నీ మెప్పు కోసమా నేను చేస్తోంది, ఇది నా సంస్కారం, నా అదృష్టం, నా భాగ్యం అన్నట్టుగా భావన చేసేవారట. ఎప్పుడైనా తన బాధలు ఎప్పుడు కూడా ఎవరికి చెప్పేవారు కాదట. తనకి తలనొప్పి వచ్చిందనో, లేకపోతే జ్వరం వచ్చిందనో, లేకపోతే ఏదో చేత కావట్లేదనో, నడునొప్పో, కాళ్ళు, ఇవి ఎప్పుడూ చెప్పేవారు కాదట. ఎవరికైనా ఆరోగ్యం సరిగ్గా లేదని తెలిస్తే వారి దగ్గరికి స్వయంగా వెళ్ళి ఏమిటి, ఎట్లా ఉంది, ఏమన్నా తిన్నావా, ఏమన్నా మందు వేసుకున్నావా, విశ్రాంతి తీసుకున్నావా, ఏం కావాలి అని అడిగేవారట. అంటే అనుకంప, అంటే జగద్గురువు కావాల్సినటువంటి వ్యక్తికి కావాల్సినటువంటి ప్రధాన లక్షణం సర్వజీవులలో ఉండేటువంటి వేదనని అర్థం చేసుకోగలిగేటువంటి పరిస్థితి వారిలో బ్రహ్మచర్యంలోనే ఉండేదిట. హృదయంలో ద్రవస్థితి బాగా ఉండేది. అంటే స్పందన, ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు స్పందించడం అనేటువంటి, ఆనందంలో ఉన్నప్పుడు స్పందన ఏం లేదు, వారి అదృష్టం, వారి ఆనందం. కానీ ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఆ అవసరాన్ని తాను చూసేవారట. తనకి ఏ కష్టం వచ్చినా ధైర్యంగా, ఏకాంతంగా తన్ని తాను అనుభవిస్తూ, తన్ని తాను భావన చేస్తూ, తన్ని తాను ప్రోత్సహించుకుంటూ కష్టం అనుభవించేవారట. ఎవరికైనా కష్టం వస్తే మాత్రం ఆ కష్టమంతా నాదే అన్నట్టుగా చూసుకున్నారట. ఇది రామాయణంలో మనకి అయోధ్యకాండలో మొదటి 2 సర్గల్లో ఉంటుంది. రామచంద్రమూర్తి గొప్పతనం ఏమిటంటే ఆయనకి పట్టాభిషేకం ఎందుకు చెయ్యాలి, దశరథ మహారాజు అనౌన్స్ చేశాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే స్వామివారి యొక్క జీవితానికి ఆదర్శం రామచంద్రమూర్తి. వారు రామచంద్రమూర్తి గురించి చెప్పకుండా అనుగ్రహ భాషను ఎక్కడా పూర్తి చేయరు. దశరథ మహారాజు చెప్పారట నిండు సభలో, అయోధ్యకాండలో మొట్టమొదటి సర్గలో ఉంటుంది. అయ్యా, నేను గురువుగారిని, వశిష్ఠుల గారిని అడిగాను, ఇప్పటికి 60,000 సంవత్సరాలు భూమిని పరిపాలించాను, అలసట వచ్చేసింది, ఇక నా గురించి నేను ఏ రోజు ఆలోచించుకునే పరిస్థితి రాలేదు, ఇంతకాలం సంతానం లేదని రాజ్యం నేనే మోసాను, మిమ్మల్ని కన్నపిల్లల్లాగా చూశాను, కన్నబిడ్డల్లాగా చూశాను, నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను, నా కుమారుడికి ఉత్తరాధికారిగా ప్రకటించదలుచుకున్నాను అని దశరథ మహారాజు చెప్పి ఒక మాట అన్నారట. ఇదేదో నా నిర్ణయం అనుకోవద్దు, నా మనసులో ఉండే భావం. మీరందరూ కూడా ఆలోచించి ఒకరొకరుగా కానీ సమూహంగా కానీ మీ అభిప్రాయాన్ని చెప్పినట్లయితే ఆ అభిప్రాయం ప్రకారం ముందుకెళ్తాను అని చెప్పేటప్పటికీ దశరథ మహారాజు దగ్గరికి ఆ మొత్తం అందరూ అన్నారట, సభలో ఉండేవాళ్ళందరూ, మీ నోటి నుంచి ఈ మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామన్నారట. అయ్యా, మీ నోటి నుంచి ఈ మాట ఎప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తున్నాము అన్నారట. దశరథ మహారాజు ఆశ్చర్యపోయాట. అదేమిటయ్యా, 60,000 సంవత్సరాలు అన్నీ వదిలిపెట్టి, అన్ని సుఖాలు వదిలిపెట్టి మీ గురించి రాత్రింబగళ్ళు ఆలోచిస్తే నా పరిపాలన మీకు మొహవత్తిందా, ఏం నేను సరిగా పరిపాలించట్లేదా అన్నారట. అంటే అప్పుడు ప్రజలు చెప్పారట, అయ్యా, మీరు మమ్మల్ని కన్నబిడ్డల్లాగా చేస్తున్నారు, మేము వచ్చి ఏమడిగినా కూడా కాదనకుండా మా కోరికలు తీరుస్తున్నారు, మమ్మల్ని సుఖంగా ఉంచుతున్నారు. మీకు రామచంద్రమూర్తికి తేడా ఏమిటంటే మేము వ్యక్తం చేస్తే మా బాధలు తీరుస్తున్నారు, మా బాధలన్నీ ముందే ఊహించి రాబోయేటువంటి కష్టాలని కూడా ఊహించి మా కుటుంబంలో సభ్యుల్లాగా వచ్చి రామచంద్రమూర్తి మా ఇంట్లో మా అందరికీ సుఖాన్ని ఇస్తున్నారయ్యా, అటువంటి స్వామిని మేము కోరుకుంటున్నామన్నారట. అంటే ఏమిటి, అనుకంప, దయ విషయంలో ఎట్లా ఉండాలంటే అవతలవాడు వచ్చి నన్ను ఆశ్రయించాలి అనేటువంటి ఇప్పటి రాజకీయ పద్ధతులు లేవు. ఇప్పుడు ఎట్లా ఉంటారు,
ఉచితంగా ఇస్తాం, అడుక్కొని తిని బతకండి, బేవర్స్గా బతకండి అని పొద్దున్న లేస్తే మనని బేవర్స్గా తయారు చేయడానికే ప్రభువులు ఉన్నారు. కానీ ఆనాటి పరిస్థితి ఏంటంటే ప్రజలకుండే కష్టాలని ముందే ఊహించి వారి కష్టాలకు రాకుండా చేయడం. అందుకనే చాలా ఉత్తమమైందండి. పిల్లలు ఎప్పుడైనా మన పిల్లలు క్రమం తప్పకుండా అంటే అపమార్గంలో వెళ్ళిపోతూ క్రమశిక్షణ లేకుండా పెరిగితే మన పిల్లలు బాగుపడాలంటే మా తండ్రి గారు చెప్పిన మాట, రామాయణంలో అయోధ్యకాండలో మొదటి 2 సర్గలు నిత్యం పారాయణ చేయమన్నారు. ఒక 40 రోజులు కనుక అయోధ్యకాండలో ఉండేటువంటి మొదటి 2 సర్గలు పారాయణ చేస్తే పిల్లవాళ్ళు అపమార్గంలో వెళ్ళిపోయిన పిల్లలు మళ్ళీ సన్మార్గంలోకి వచ్చి చేరుతారట. ఎందుకు? రామచంద్రమూర్తి యొక్క గుణగానము చేస్తే. రామచంద్రమూర్తి యొక్క గుణాలని ప్రజలందరూ గానం చేశారు, వారు గొప్పగా చెప్పారు. అటువంటి పిల్లలు బాగుపడాలంటే మనకు అన్ని చిట్కాలు ఉన్నాయి. మన పురాణాలు వదిలిపెట్టి మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన చికిత్స మనమే చేసుకోవచ్చు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆదర్శాన్ని తీసుకున్నటువంటి సీతారామాంజనేయులు గారు బాల్యంలోనే గురువుగారి దగ్గర శుశ్రూష చేస్తూనే ఆ శృంగేరి క్షేత్రంలో ఎవరు ఏ విద్యార్థికి కానీ ఏ గురువుగారికి కానీ ఎవరికి కానీ ఏదైనా బాధ వస్తే ఆ బాధని తన బాధగా భావన చేస్తూ వారికి ఉపశమనం చేసేవారట. తనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మాత్రం బయటికి ఎవరికీ తెలియకుండా ఆ బాధని అనుభవిస్తూ దాని నుంచి బయటపడేవాళ్ళట. ఇక స్వామివారికి ఇంకొక విలక్షణమైన తత్వం ఉండేదట బ్రహ్మచర్యంలో. ఎవరి సానుభూతి తాను కోరుకోకూడదు. ఇది వారి యొక్క దృఢమైనటువంటి ఇది ఉండాలండి. బ్రహ్మచారికి ఈ లక్షణం ఉండాలి. ఈ బ్రహ్మచర్యాన్నే ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే ఇది సమాజంలో ఇప్పుడు లేదు. భోగలాలసత్వంతో బ్రహ్మచర్యం గడుపుతున్నారు. కొంత వయసు వచ్చేటప్పటికి కష్టాలు పడుతున్నారు. కష్టే ఫలి అని మనవాళ్ళు చెప్పిన దాన్ని ఇప్పుడు రివర్స్ చేస్తున్నారు. సుఖీ కష్టంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో చదువుకున్న రోజులు తల్లిదండ్రుల దగ్గర ఉన్న వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నాడు. పై తర్వాత గాడిద బతుకుతున్నాడు. ఇక్కడ ఆదర్శం చూడండి. వారు కష్టాన్ని చాలా ఆనందంగా అనుభవించేవారట. సానుభూతి కోరుకునేవారు కాదట. ఎప్పుడు కూడా ఎవరి సానుభూతి కోరేవారు కాదట. ఎప్పుడైనా ఎవరైనా మామూలుగా పాకశాలలో ఉండేవాళ్ళు, నాయన స్వామివారి భిక్ష చాలా ఆలస్యం అవుతుంది, కొంచెం ఏమన్నా కొంచెం రుచి చూస్తావా, అది తింటావా, ఇది తింటావా అంటే వారు కోరుకునేవారు కాదట. ఆకలి అయితే కదా అన్నట్టుగా ఉండేవారట. అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇంద్రియ నిగ్రహం, బాహ్య నిగ్రహం ఈ రెండూ కలిగి ఉండడం అనేది స్వామివారిలో విషయం. ఇక దిగులు అనేది ఉండేది కాదట. ఎప్పుడైనా విద్యార్థి దశలో కూడా ఈ లక్షణం ఉందట. పాఠశాలలో చదువుకునే రోజుల్లో కూడా ఒక విషయం చదివా, ఆశ్చర్యం అనిపించింది నాకు. పరీక్షకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా పరీక్ష కోసం చదవడం అనేది వారికి అలవాట్లేదుట. పరీక్షకి వెళ్ళినప్పుడు అవలీలగా రాసేసేవారట. మొదటి పేజీ ఎట్లా ఉండేదో చివరి పేజీ వరకు దస్తూరి అట్లాగే ఉండేదిట. మామూలుగా మనం ఏం చేస్తాం, మొదటి పేజీలో చాలా బాగా గుండ్రంగా రాస్తాం. బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు మొదటి 2 పేజీలు 3 పేజీలు, తర్వాత అంతా గాలి నింపుతాం. పెద్ద పెద్ద అక్షరాలు, ఎడిషనల్స్ ఎక్కువ తీసుకుంటే మార్కులు ఎక్కువ వస్తాయంటారుగా. కానీ స్వామివారు ఎట్లా ఉండారటంటే పరీక్ష పేపర్లు జవాబు పత్రాల్లో కూడా చాలా పొదుపు పాటించేవారట. అంటే వ్యర్థంగా ఇంతింత అక్షరాలు రాయకుండా మొదటి పేజీలో మొదటి లైన్లో అక్షరాలు ఎట్లా కుదురుగా ఉండేవో ముత్యాలలాగా చివరి పేజీ వరకు అంత బాగా ఉండేదిట. అంటే ఆ సమాధాన పత్రం చూస్తే పేపర్ దిద్దిన వాళ్ళు కూడా ముచ్చటపడి 1కి 2 సార్లు చూసేటువంటి పరిస్థితి ఇచ్చేవారట. ఇక పరీక్ష రాసిన తర్వాత వేగంగా ఇంటికి వచ్చేసి వెంటనే తాను రాసుకున్నటువంటి బిట్లు చిన్న చిన్నగా నోట్స్ రాసుకుంటారు కదా, పాఠం చెప్పినప్పుడు పాయింట్లు రాసుకునేవారు కదా, ఆ పుస్తకం తీసేవారట. ఆ ప్రశ్నపత్రాన్ని దీంతో సరిచూసుకునేవారట. ఓహో, ప్రశ్నపత్రంలో పరీక్షలో ఇది రాశాను, ఎట్లా రాశాను అంతే. అది అయిన తర్వాత మూసి పక్కకు పెట్టేవారట. దాని గురించి ఆలోచించేవారు కాదట. అంటే వర్తమానంలో ఎట్లా ఆనందించాలి, వర్తమానంలో ఎట్లా కష్టపడాలి, వర్తమానంలో ఎట్లా ప్రజ్ఞ వ్యక్తం చేయాలి, వర్తమానం ఎట్లా ఉండాలి అనేది స్వామివారి దగ్గర ప్రత్యేకంగా మనం గమనించిన విషయం బ్రహ్మచర్యంలోనే. అంటే మామూలుగా మనం ఏం చేస్తామో భాగవతంలో ఇదే మాట చెప్తారు. అజామిళోపాఖ్యానంలో యమధర్మరాజు చెప్పే మాట ఉంది. ఏమంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో బాధపడుతూ ఉంటామంట. భూతకాలాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాం. అయ్యో నిన్న అట్లా చేయకపోతే ప్రమోషన్ వచ్చేది నాకు, లేదా నిన్న అట్లా చేయకపోతే సినిమాకి వెళ్ళకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, సెకండ్ ర్యాంక్ వచ్చింది అంటే గతాన్ని తలుచుకొని బాధపడతాంట. వర్తమానాన్ని కూడా ఆనందించకుండా వర్తమానం బాధపడతాంట. ఇప్పుడు కనుక ఇవి ఖర్చు పెట్టేస్తే రేపు భవిష్యత్తు ఏమిటో అని చెప్పి ఇప్పుడు ఏడుస్తట. భవిష్యత్ అంటట రిటైర్ అయిన తర్వాత నా పరిస్థితి ఏమిటి, ఇప్పుడు 2 లక్షల జీతం వస్తుంది, రిటైర్ అయ్యాక ఏమిటి వస్తుంది నాకు, 30,000లో బతకగలవా అనుకుంటా. అంటే భూత భవిష్యత్ వర్తమానాలు 3 ఏడుపే మన బతుకుట. ఏడుస్తూ పుడతాం, ఏడుస్తూనే జీవితాంతం గడుపుతామన్నారు. అట్లా ఉండకూడదు, నిత్య సంతోషిగా ఉండాలి, నిత్య తుష్టి అనేది ఇది బ్రహ్మచర్యంలో స్వామివారు సాధించింది. స్వామివారికి 3 లక్షణాలు. ఒకటి సానుభూతి కోరకపోవడం, నిర్భయత్వం,
ఏదైనా ఒక ఛాలెంజ్ ఎదుర్కోవాలంటే దాని విషయంలో భయపడడం అనేది లేదుట. సంకల్పం మనసులో వచ్చిందా అది సత్సంకల్పం అని నిర్ణయించుకొని అసలు సంకల్పాలే మంచిగా వచ్చేవిట. ఆ వచ్చిన సంకల్పం నిర్భయంగా ఎదుర్కొనేవారట. దాన్ని సాధించడానికి దిగులు పడేవారు కాదుట. అయ్యో ఇట్లా ఎట్లా అవుతుందో, ఇది ఎట్లా అవుతుందో, ఇంత అనుకున్నాం కదా, ఇంత చేయాలనుకున్నాం, ఇవి వారికి లేవుట. ఇట్లా సంకల్పము, నిర్భీతిగా ఉండడం, కార్యసాధన విషయంలో దృఢంగా ఉండడం, అసాధారణమైనటువంటి ప్రజ్ఞని ప్రదర్శించడం, ఎట్లా జరుగుతుందో అని అందరూ చూస్తూ ఉండగా మంత్రబుద్ధుల్ని చేస్తూ ఆ కార్యాన్ని సాధించడం అనేది ఈ జగద్గురువుల విషయంలో బ్రహ్మచర్యంలోనే వారు సాధించిన విషయం. ఇక ఆత్మార్పణ బుద్ధి ఉండేదిట. ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అన్నీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేవారట. ఇది కూడా బ్రహ్మచారికి ఉత్తమ లక్షణం. ఆత్మార్పణ బుద్ధి అంటే తాను వడ్డించుకున్నారనుకోండి, ఎవరైనా వస్తే అది నీది అని వదిలేయటం. ఇందాక చెప్పా కదా, పంపు దగ్గర స్నానం చేస్తున్నప్పుడు తాను త్వరగా స్నానం చేసి అనుష్ఠానం చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. అయినా సరే ఎవడో వచ్చాడు ముందు వచ్చాడు వదిలేయాలి. ఆత్మార్పణ అంటే తన్ని తక్కువ చేసుకొని తను లేను అనుకొని తన విషయాన్ని వదిలిపెట్టేసి అవతల వాడి వైపు దృష్టి సారించడం అనేది ఇది నిర్మలమైనటువంటి తాత్విక దృష్టి ఉన్నవాడికే వస్తుంది. ఇది మనం ఏమైపోతామో, మనం వెళ్ళపోతే ఏమైపోతామో, ఏం చేయలేకపోతామో అనే ఆవేదనతో మనం బాధపడుతుంటామే. ఈ ఆవేదనకి లేదుట. అసాధారణమైనటువంటి ఆత్మసమర్పణ భావం ఉండేదిట. ఇక ఈ ఆత్మసమర్పణ భావం ఎట్లా వస్తుంది మనిషిలో, నిర్భయత్వం ఎట్లా వస్తుందంటే దానికి స్వామివారు ఒకానొక సందర్భంలో చెప్పిన మాట, ఎవడైతే స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనులు చేస్తూ నిస్వార్థ చింతనతో ఉంటాడో వాడికి జీవితంలో అపజయం ఉండదట, ఎప్పుడు కూడా భయం అనేది ఉండదట. అంటే తాను చేస్తున్న విషయంలో చిత్తశుద్ధి అంటారు చూసారా, బయటికి చెప్పాలంటే చిత్తశుద్ధితో చేసినటువంటి పని ఎప్పుడు కూడా విజయాన్ని ఇస్తుందట. అయితే ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు మహత్కార్యం కావచ్చు, సాధారణ కార్యం కావచ్చు, అందులో స్వార్థం అనేటువంటి బీజం లేకపోతే అద్భుతంగా ఫలిస్తుందట. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఈ పని చేయడం వల్ల నాకేమొస్తుంది, నాకేంటిట అనుకోకపోతే ఫలితం వస్తుంది. కనుక ఈ కార్యమే కారణం కోసం చేస్తే, కార్యకారణ సంబంధంతో చేస్తూ వస్తే ప్రమాదం వస్తుంది. నిస్వార్థ చింతన అనేది స్వామికి వచ్చిందట. ఇట్లా నిస్వార్థ చింతన, ఆత్మసమర్పణ భావము రావడం, ధైర్యం రావడం, మనోధైర్యం కలగడం వల్ల స్వామివారిలో ఏమొచ్చిందంటే మౌని లక్షణం వచ్చిందట. అంటే ముని, మననశీలుడైనటువంటి వాడు మౌని. మౌని అంటే మామూలుగా మౌనంగా ఉండేవాడు అనుకుంటారు మనవాళ్ళు. మననశీలత, ఏదైనా ఒక జ్ఞానాంశం ఉంటే దాన్ని పదే 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 అనుకునేటువంటి వాళ్ళు ఉంటారే, అది మననశీలత్వం వచ్చిందట. అయితే వీరి అదృష్టం ఏంటంటే బ్రహ్మచారిగా ఉండేటువంటి వారు ఆ కుటుంబంలో తంగిరాల వంశంలో ఉండేటువంటి సంస్కారాన్ని తీసుకొని ఆ సంస్కారాన్ని పెట్టుబడిగా పెట్టి గురువుగారి దగ్గర అనంతమైనటువంటి సంపదను సంపాదించారు, జ్ఞాన సంపదను సంపాదించారు. అంటే మూలనిధి ఉంది, కార్పస్ ఫండ్ లాగా పెట్టుకున్నారు. ఏది తన కుటుంబంలో ఉండేటువంటి జన్మతః వచ్చిన సంస్కారము, వైరాగ్యం. ఎందుకంటే తండ్రి గారు మహావైరాగ్య సంపన్నులు. ఆ వైరాగ్యాన్ని ఆధారం చేసుకొని మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి జగద్గురువులు వారు అభినవ విద్యాతీర్థస్వామి వారి శిష్యరికం చేయడం వల్ల వారిలో ఉండే జ్ఞానాంశ, తితీక్ష అనేటువంటివి వీరికి వచ్చేసినేట. అందుకనే 8 సంవత్సరాలు రాత్రింబగళ్ళు సేవ చేశారట గురువుగారికి. అభినవ విద్యాతీర్థ స్వామి వారికి బ్రహ్మచారిగా ఉన్నటువంటి స్వామివారు 8 సంవత్సరాలు అహోరాత్రాలు తపస్సులాగా సేవ చేశారట. ఈ సేవ లోకంలో ఎవరు ఎక్కడా కూడా చేసి ఉండరట. ఇట్లా ఈ సేవ చేయడం వల్ల అనంతమైనటువంటి వైభవాన్ని, అనంతమైన జ్ఞానాన్ని, తృప్తిని పొందారట. శ్రమ చేసిన వాడికి ఫలితం వస్తుందని చెప్పడానికి గురు శుశ్రూషలో ఎంత వైభవం ఉందో, గురు శుశ్రూష వల్ల పొందేటువంటి ఫలితం ఎటువంటిదో అనేక పర్యాయాలు స్వామివారు అనుగ్రహ భాషణంలో చెప్పారు. మా గురువుగారిని సేవించడం వల్లే మాకు ఈ వైభవం వచ్చింది అని చెప్పారు. అంటే గురుసేవ ఎంత ఫలితమో ఆ విషయాన్ని వ్యక్తపరిచారన్నమాట. అయితే చేసేటప్పుడు ఈ కోరికలు ఉండవు. కోరికలుండి దీనికోసం నేను అట్లా కావాలని ఏదో ఒక గోల్ పెట్టుకొని చేయడం కాదు, నిస్వార్థంగా అకించనంగా చేయడం, ఏదో ఒకటి మార్గంలో వెళ్ళిపోవడం అనేది. ఇట్లా 8 సంవత్సరాలు తదేకంగా రాత్రింబగళ్ళు అహోరాత్రాలు చేస్తూ, సాధన చేస్తూ, విద్యాభ్యాసం చేస్తూ, శాస్త్రాధ్యయనం చేస్తూ, 10 మందితో మంచిగా ఉంటూ, విద్యార్థులకు పాఠం చెబుతూ, అందరిలో తలనాలుగుగా ఉండటం వల్ల జగద్గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి అమృతప్రాయమైనటువంటి ఆ హృదయంలో స్థానం పొందారట. జగద్గురువుల యొక్క హృదయంలో స్థానం పొందడం మామూలు విషయం కాదు. ఎందుకంటే వారు చాలా వైరాగ్య సంపన్నులు. వైరాగ్యం ఉన్నవారికి కూడా ఏదో ఒక రాగం కల్పించడం అనేది అది ఉత్తమ స్థితి. అంటే అన్నీ వదిలిపెట్టిన వారితో అనుబంధం కలిగి ఉండడం అనేది ఆ రకమైన విషయం. అట్లా జగద్గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి
హృదయస్థానాన్ని పొందడం అనేది వీరి యొక్క విషయం. ఇట్లా పరిచర్య చేస్తూ ఉంటే 8 సంవత్సరాలు అయిన తర్వాత గురువుగారికి చాలా ఆనందం వేసిందట. నేను అన్వేషిస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి శిష్యుడు, ఉత్తరాధికారి నాకు దొరికాడని మనసులో అనుకున్నారట. అది మనసులో అనుకున్నారే కానీ ఆ తీర్మానం చేసే శక్తి ఆ పీఠంలో ఎప్పుడూ ఉండదు. అమ్మవారు తప్పించి ఎవరు కూడా మానవ మాతృల యొక్క నిర్ణయం కానీ, సిఫార్సులు కానీ, రికమెండేషన్లు కానీ ఉండవు. ఉత్తరాధికారి నిర్ణయం చేయాలంటే కేవలము అమ్మవారి యొక్క ఆదేశం కావాలి. అయితే మనస్సులో మాత్రం అనుకునేవారట ఎప్పుడు, తనకి ఉత్తమమైనటువంటి శిష్యుడు దొరికాడు, ఇతనే ఈ పీఠాన్ని నడపచ్చు అనుకున్నారట. అనుకొని అప్పుడు పీఠం గురించి కాకుండా ఇంత సంస్కారికి, ఇంత వైరాగ్య సంపన్నుడికి ఆశ్రమం ఇస్తే బాగుండు అనుకున్నారట. సన్యాసాశ్రమం ఇవ్వాలి. ఎందుకంటే లౌకిక విషయాల మీద మనసు పెట్టుకోకుండా తాత్వికంగా జీవిస్తున్నారు కనుక ఇతనికి సన్యాస దీక్ష ఇవ్వాలని ఒక మనసులో ఒక అనుకోని సంకల్పం స్వామివారు చేశారట. జగద్గురువులు మనసులో వరకే ఉన్నారు. ఎందుకు వచ్చింది ఇది? కారణం ఏంటంటే ఆ శిష్యుడిలో గమనించిన అంశాలు అతి తీవ్రమైన గురుభక్తి వారికి నచ్చిందట. శిష్యుడికి ఉండేటువంటి తీవ్రమైన ఆ గురుభక్తి అని మామూలుగా చెప్పడం కాదు, తీవ్రమైన గురుభక్తిట. అంటే ఏమిటి? పరోక్షంగా గురువుగారికి దూరంగా ఉన్నా కూడా, అంటే తాను భూగృహంలో ఉన్నా, భోజనశాలలో ఉన్నా, ఆహ్నిక మండపంలో ఉన్నా, ఎక్కడున్నా గురువుగారు తనతో పాటే ఉన్నారు అనేటువంటి భావం మొట్టమొదటిసారి ఏర్పడింది నరసరావుపేటలో స్వామివారిని రెండవసారి చూసినప్పుడు కలిగిన భావం. ఆ భావాన్ని క్రమక్రమంగా దృఢంగా చేసుకుంటూ తీవ్రమైనటువంటి గురుభక్తి. అంతేకాకుండా గురువుగారు ఎప్పుడైనా ఒక సలహా ఇస్తే, సూచన చేస్తే అది శాసనంగా, ఆజ్ఞగా భావన చేసేవారట. అంటే స్వామివారు జగద్గురువులు ఏదైనా సాధారణంగా చెప్పిన విషయాన్ని కూడా ఆజ్ఞగా పాటించేవారట. అంటే మామూలుగా ఇచ్చిన సలహాని కూడా ఆజ్ఞగా పాటించటం. శ్రద్ధ, అతనిలో ఉండేటువంటి విపరీతమైనటువంటి శ్రద్ధని చూసి అంతేకాకుండా శ్రద్ధ, గురు శుశ్రూష, వైరాగ్యమే కాకుండా ఇంతవరకు ఎక్కడా లోకంలో చూడనటువంటి అపారమైనటువంటి శాస్త్ర పాండిత్యాన్ని చూశారట. అంటే అంతకుముందు ఎంతోమంది పండితులను వారు చూసుంటారు. ప్రతి సంవత్సరం వాక్యార్థ సభలో ఎంతోమంది పండితులు, దేశం మొత్తం నుంచి వచ్చేటువంటి పండితులందరినీ చూశారు. కానీ వారందరూ ఒక రాశి పోస్తే ఏమవుతుందో అది తన శిష్యుడిగా భావన చేశారట. అపారమైనటువంటి శాస్త్ర పాండిత్యము, ధారణాశక్తి, అందుట్లో వేదాధ్యయనము, ఉచ్చారణ సామర్థ్యము, ఇది పరిపూర్ణంగా తృప్తి ఇచ్చిందట గురువుగారికి. ఈ తృప్తిని మనసులో పెట్టుకున్నారట. అది 1974వ సంవత్సరం. అప్పుడు స్వామివారికి 23 సంవత్సరాల వయసు. ఇది మనం ఈరోజు ఇక్కడ ఈ 50 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మూలభూతమైనటువంటి సంఘటన. 1974 స్వామివారికి 23 సంవత్సరాల వయసులో నవరాత్రి, శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. 9 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో స్వామివారు ఆ 9 రోజులు కూడా తుంగా పూజ చేసి ఆ తర్వాత వచ్చి అమ్మవారి యొక్క సేవలోనే ఉంటారు. నవరాత్రుల యొక్క సేవ, దర్బారు ఉదయం పూజ చేస్తూ ఆ తర్వాత సాయంత్రం దర్బారులో ఉండడం, అక్కడే ఉండడం అనేది ఉంటుంది. వారి దేవతార్చన కూడా నది దాటకుండా యువతలకే వచ్చేసి తెచ్చి ఇక్కడే చేస్తారు. శారదా అమ్మవారి గుడి పక్కకే మేడ మీద చేసేటువంటి సంప్రదాయం. నవరాత్రులు జరుగుతున్నాయి. ఆ నవరాత్రులు చాలా వైభవంగా జరిగినాయట. 9 రోజులు జరిగింది. ఆ తర్వాత 10వ రోజున అడ్డపల్లకీలో స్వామివారు ఊరేగడం అనేటువంటిది జరుగుతుంది. రథోత్సవం జరుగుతుంది. అన్నీ జరుగుతాయి. సరే, అదే సమయంలో స్వామివారిని చూడ్డానికని చెప్పి ఇటు కుమారుడిని చూసినట్టు అవుతుంది, అటు స్వామివారి యొక్క దర్శనం అవుతుంది. నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం అని చెప్పి నరసరావుపేట నుంచి తంగిరాల వెంకటేశ్వర అవధానులు గారు, వారి భార్య, కుమారుడు దక్షిణామూర్తి గారు, తర్వాత కుమార్తెల్లో వివాహం అయిపోయినప్పటికీ కూడా వారు అందరూ కలిసి శృంగగిరి క్షేత్రానికి వచ్చి స్వామివారితో కలిసి మాట్లాడారట. సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడారు. స్వామివారు మౌనంగానే పలకరించారట. ఆ కార్యక్రమాలన్నీ జరిగినాయి. కొన్ని రోజుల తర్వాత వారు నవరాత్రులు జరిగినాయి, వెళ్ళిపోయారు. మళ్ళీ అనుకోకుండా స్వామివారు కబురు చేశారట. దంపతులు ఇద్దరూ రావాల్సింది అని కబురు చేశారట, శృంగగిరికి రావాల్సిందని. అప్పుడు ప్రత్యేకంగా పిలిపించి ఏకాంతంగా ఆ వెంకటేశ్వరావధాన్ గారిని పిలిచి స్వామివారి ఏకాంత మందిరంలో మాట్లాడారట. జగద్గురువులు, మేము చాలా రోజుల నుంచి గమనిస్తున్నాము, మీ కుమారుడైనటువంటి తంగిరాల సీతారామాంజనేయులకి సన్యాసాశ్రమం ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఇది నా మాటగా కాదు, శారదాదేవి యొక్క ఆజ్ఞగా అమ్మవారి యొక్క అర్చన చేస్తుంటే నవరాత్రుల్లో అమ్మవారి యొక్క సంకల్పం, అమ్మవారి ఆజ్ఞ అయింది. మీ కుమారుడికి మేము తురి ఆశ్రమాన్ని ఇవ్వదలుచుకున్నాము. ఇది 1974వ సంవత్సరం చెప్పారట. అయితే ఇంత మాత్రమే కాదు, సన్యాసాశ్రమం ఇచ్చి భవిష్యత్తులో ఉత్తరాధికారిగా కూడా మేము నిర్ణయించాము. ఇది
జగన్మాత శారదామాత యొక్క ఆజ్ఞ. మీరు ఈ విషయంలో ఏ విషయంలో కూడా మనసులో కించిత్ భావం పెట్టుకోవద్దు, దిగులు పడవద్దు. ఎందుకంటే మీకు రెండవ కుమారుడు ఉన్నాడు కనుక మీ ఉత్తమమైనటువంటి సంతానంగా ఉండేటువంటి ద్వితీయ సంతానమైనటువంటి దక్షిణామూర్తి గారే మిమ్మల్ని మీ యొక్క మంచి చెళ్ళు చూస్తారు. ఈ కుమారుణ్ణి మాత్రం మేము తీసుకోదలుచుకున్నాము, సన్యాసాశ్రమం ఇచ్చి ఉత్తరాధికారిగా ప్రకటించాం. ఆ వెంకటేశ్వరరావు గారు ఊహించినటువంటి మాట కాదు, చదువు కోసం పంపించారు. కానీ ఎప్పుడూ కూడా ఎక్కడ ఈ విషయం వారి మనసులో రావడం కానీ, తన కుమారుడు గురువుగారి దగ్గర ఇట్లా సేవ చేస్తున్నందుకు పరమావధి ఇది అనుకోవడం కానీ, మనసా వాచా కర్మణ ఎక్కడ ఆ భావం లేదు. ఆ భావం లేకుండానే జరిగింది. కానీ ఇది చెప్పేటప్పటికీ వారు ఏమి అనలేదట, మౌనంగా అట్లా ఉండిపోయి సాష్టాంగ నమస్కారం చేసి ఆనంద పారవశ్యంతో ఆనంద బాష్పాలు రాల్చారట. అప్పుడు స్వామివారు ఉదాత్తంగా చెప్పి, ఈ విషయాన్ని మీ శ్రీమతి కూడా తెలియజేయవలను. ఎందుకంటే కొన్ని నియమాలు ఉన్నాయి. బ్రహ్మచారిగా ఉన్నవాడికి తల్లి యొక్క ఆజ్ఞ లేకపోతే సన్యాసం తీసుకోకూడదు. మనం శంకరాచార్య స్వామి వారి చరిత్రలో కూడా తెలుస్తాం. సన్యాసం తీసుకుంటారంటే ఆ తల్లి ఒప్పుకోకపోతే, ఆర్యాంబ ఒప్పుకోకపోతే చిన్న కల్పన చేసి మకరము అనేటువంటిది పూర్ణానదిలో ప్రవేశపెట్టి మాయా మకరం ప్రవేశపెట్టి ఆ అమ్మవారి యొక్క మాయా మోహాన్ని తొలగింపజేశారు. ఇక్కడ తల్లి యొక్క ఆజ్ఞ అనేది పరంపరలో ఉంది కనుక వారి యొక్క మీ శ్రీమతి గారికి కూడా చెప్పి ఆవిడికి కూడా చెప్పవలసింది అన్నారట. సరే, ఆయన వేగంగా వచ్చేశారు. తాము ఉన్నటువంటి బసలో భార్యకి చెప్పారు, అనంతలక్ష్మమ్మ గారికి చెప్తే క్షణకాలం పాటు ఆవిడ ఆవేదన చెందిందట. ఎందుకంటే తపస్సు చేసి, వ్రతాలు చేసి, ఉపవాసాలు చేసి ఏ సంతానాన్ని అయితే తాను పొందారో అతను తన కుటుంబానికి వంశ వారసుడుగా కాకుండా, గృహస్థుగా కాకుండా బ్రహ్మచారిగా ఉంటూ అటు తురుయ్యాశ్రమానికి వెళ్ళిపోవడం అనేది ఒక్క క్షణం పాటు ఆవిడ మనసులో కొంచెం అనుకుందట. కానీ మళ్ళీ అనుకుందట, ఒకవేళ ఇతను గృహస్థాశ్రమానికి వచ్చినా సంతానాన్ని పొందినా ఏమి సుఖమైతే ఇస్తాడు, తాత్కాలికంగా వారసత్వం అనేది ఇస్తాడు. కానీ జగద్గురు అనేవాడు తన సంతానంగా ఉన్నాడు అనేటువంటి భాగ్యం ముందు, అంటే జగత్తంతటికి కూడా తాను గురువు అయితే అటువంటి గురువుకి తాను తల్లి అవ్వటం అనే స్థాయి చాలా ఉత్తమం కనుక వెంటనే ఆనందంతో ఒప్పేసుకుందట. ఇది మొట్టమొదట తల్లిగా పేగుబంధానికి సంబంధించిన బాధ ఉంది, అది యథార్థమే, అది లౌకికంగా సత్యమే. ఇక జగద్గురు స్థితికి వెళ్ళిపోతున్నాడు తన కుమారుడు అనేటువంటి అదృష్టము, ఇందుకే నేను కన్నానేమో జగద్గురువు తల్లి, జగద్గురువు తల్లి అంటే జగన్మాతే ఆ స్థాయి కనుక నేను అదృష్టవంతుడాలని అనుకున్నారట. అనుకోని ఒక మాట అనుకుందట తల్లి, నిజంగా నా కుమారుడు అంత సామర్థ్యం ఉన్నవాడే అనుకుందిట. అది ఏ తల్లి అయినా తన కుమారుడు గురించి అనుకోవాల్సిన విషయం ఇది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిరోజు సండే టు మండే పొగడ్డం కాదు, పిల్లల్ని పరోక్షంగా పొగడాలట. పిల్లల్ని ఎప్పుడు కూడా ప్రశంసించేటప్పుడు ఆయుక్షీణం అవుతుందట. తల్లిదండ్రులు పిల్లల్ని ఇప్పుడు ప్రతిదానికి బాగుంది, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ చెప్పకపోతే వాళ్ళు హర్ట్ అయిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం కదా, పొరపాటున ఏదైనా విసుక్కున్నా పిలిచి మళ్ళీ బతిమిలాడే రోజులు వచ్చినాయి. అసలు పిల్లల్ని ఎప్పుడు కూడా లాలనా దోషం, పిల్లల్ని బాగా లాలనం చేయడం అనేది. అయితే ఇక్కడ పిల్లవాడి విషయంలో పరోక్షంగా పిల్లవాడి గురించి తల్లి అనుకుందట, నిజంగా నా కుమారుడు అంత సంస్కారవంతుడే కదా, అంత ప్రజ్ఞావంతుడు కావడం వల్లే జగద్గురువులు వారిని ఎంపిక చేశారనుకున్నారట. అని వెంటనే నిలబడి స్వామివారు యొక్క మఠం ఉన్న వైపు నిలబడి నమస్కారం చేశారట. కృతజ్ఞతాపూర్వకంగా తన కుమారుణ్ణి జగద్గురువు చేయబోతున్నారనేటువంటి కృతజ్ఞతతో అనంతలక్ష్మమ్మ గారు కృతజ్ఞత తెలియజేశారట. అరే, అక్కడ నవరాత్రులు జరిగిన తర్వాత ఆ రథోత్సవం అంతా జరిగిందట. స్వామివారు శారదా మందిరంలో అర్చన చేసిన తర్వాత జగద్గురువులు ఒక్కసారి సంకల్పం జరిగిన విషయాన్ని బయటకు వచ్చి భక్తులందరూ ఎదురు చూస్తుంటే ప్రకటించారట. అమ్మవారి యొక్క శారదాదేవి యొక్క ఆజ్ఞ ప్రకారం ఈరోజు మేము అనుష్ఠానం చేస్తూ అమ్మవారి యొక్క అర్చన చేస్తుంటే తంగిరాల వెంకటేశ్వరావధాని గారి యొక్క జ్యేష్ఠ కుమారుడైనటువంటి తంగిరాల సీతారామాంజనేయులు గారికి అనేటువంటి నా శిష్యుడికి సన్యాసం ఇచ్చి శిష్య స్వీకారం చేసి అతన్ని ఉత్తరాధికారిగా ప్రకటిస్తున్నాను అని చెప్పారట. ఇది అందరూ వింటూ ఉండగా చెప్పారట. 1974 నవంబర్ 11వ తేదీ నాడు కార్యక్రమం జరుగుతుంది అని చెప్పారట. 10వ తేదీ నాడు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 11వ తేదీ నాడు శిష్య స్వీకారం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒకరోజు ముందు జరిగే కార్యక్రమాలు ఉంటాయి. అంటే బ్రహ్మచారిగా చివరి రోజుగా చేసేటువంటి కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞాలు అవన్నీ చేస్తూ శాంతి కార్యక్రమాలన్నీ చేస్తూ ఎప్పుడైతే ఈ విషయాన్ని జగద్గురువులు ప్రకటించారో ఆ సభలో ఉండే ఆ మొత్తం దేవాలయ ప్రాంగణంలో ఉండే వాళ్ళందరూ ఆనంద పారవశ్యంతో ఊగిపోయారట. ఎందుకు? ఈ బ్రహ్మచారిగా ఉండేటువంటి వీరిని చూసి రోజు గమనిస్తున్నారు కనుక ఈయన అందుబాటులో దొరకట్లా.
ఇప్పుడు రేపటి నుంచి తప్పనిసరిగా జగద్గురుగా అందరికీ అందుబాటులో ఉంటారు కనుక ఇంతవరకు బ్రహ్మచారిగా అంతర్ముఖులుగా ఉండి తన పని చేసుకుంటూ తన జ్ఞానాన్ని తానే ఆనందిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు జగద్గురువు కాబోతున్నారని ఇంకెక్కడికి పోతారు, మనకి వశం అవుతున్నారు జగద్గురు అనే ఆనందంతో ఆ విషయంలో చాలా సంతోషపడ్డారట. ఈ విషయం వెంటనే దేశమంతా తెలిసిపోయిందట. శృంగేరి పీఠం గొప్పతనం ఏంటంటే అటు నేపాలు ఇటు శ్రీలంక ఈ వేరే దేశాల్లో కూడా అప్పట్లో ఉండే జమీందారులు రాజులు వీళ్ళందరూ కూడా శిష్యవర్గంగా ఉంటారు. మైసూర్ మహారాజు అయితే ప్రత్యక్షంగా ఉంటారు. ఈ విషయం మీకు గమనించాలంటే దసరాల్లో ఒక రోజున కానుకలు పంపిస్తూ ఉంటారు రాజులు జమీందారులు. అట్లా పంపించే వాళ్ళలో నేపాల మహారాజు పంపిస్తాడు, శ్రీలంక సింహళ దేశం నుంచి పంపిస్తారు, అట్లాగే గ్వాలియర్ మహారాజు పంపిస్తారు. అన్నీ చదువుతూ ఉంటారు. అంటే శిష్యవర్గం అట్లా వ్యాపించి ఉంటుంది. ఇప్పుడైతే ప్రపంచం మొత్తంలో అన్ని దేశాల్లో స్వామివారి శిష్యవర్గం ఉన్నారు. అంటే వారి యొక్క మార్గాన్ని అద్వైత సంప్రదాయాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నారు. స్వామివారు చెబితే ఇప్పటికి కూడా విదేశాల్లో ఉండేటువంటి యువకులు చాలామంది రోజు కూడా పంచాయతన పూజ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన దేశంలో ఉన్నవాళ్ళు సాధారణంగా ఉంటున్నారు, కానీ విదేశాల్లో ఉండే ఆ సాఫ్ట్వేర్లో పనిచేసే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క ఉపదేశానుసారము పంచసూక్తాల్ని అధ్యయనం చేసి ఆన్లైన్లో కూడా వేదాధ్యయనం చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఆ శృంగేరి పరంపరలో ఉండేటువంటి శిష్యవర్గం ద్వారా విదేశాల్లో ఉండే విద్యార్థులు కూడా వేదాన్ని చదువుకుంటున్నారు. ఎందుకంటే ఈ వేదం అనేది సమాజాన్ని ఉద్ధరిస్తుంది. సనాతన ధర్మం నిలబడాలంటే వేదమే ప్రమాణము, వేదమే ఆధారమని. కనుక అటువంటిది ఇట్లా ఖండఖండాంతరాల నుంచి కూడా స్వామివారి యొక్క ఆశ్రమ స్వీకారాన్ని ఎదురు చూస్తున్నామని ప్రకటించారట. సరే, మఠం నుంచి ప్రకటనలు వెళ్ళినాయి, వర్తమానాలు లేఖలు పంపించారు. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ జరిగిందనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందరికీ శ్రీముఖాలు వెళ్ళినాయట. దేశాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా శృంగేరికి చేరుకోవడం మొదలుపెట్టారు స్వామివారి యొక్క తురీయ ఆశ్రమ స్వీకారం కోసం. అయితే ఇక్కడ జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామివారి ఈ ప్రకటన చేస్తూ ఒక మాట చెప్పారట. శంకర భగవత్పాదులు వారు ఒక మఠామ్నాయ శాసనంలో ఒక మాట రాశారు. ఏమని? ఈ పీఠానికి ఉత్తర జగద్గురువు కావాల్సినటువంటి వారు యతీశ్వరులు, శుచిగా ఉండాలి, నిర్దుష్టమైనటువంటి చరిత్ర, కళంకమైన చరిత్ర లేకుండా నిర్దుష్టమైన చరిత్ర గలవాడు ఉండాలి, శుచి ఉండాలి, జితేంద్రియుడై ఉండాలి, వేదాంగాది శాస్త్రాల్లో క్షుణ్ణమైనటువంటి పాండిత్యం ఉండాలి. అటువంటి వాడు జితేంద్రియుడైనటువంటి వాడు మాత్రమే పీఠాధిపతిగా అర్హుడు. ఇది ఆచార్య శంకరుల యొక్క శాసనము. ఆ మార్గంలోనే మేము నడుస్తున్నాము. అటువంటి ఉత్తమమైనటువంటి విద్యార్థినే, బ్రహ్మచారినే మేము పరీక్షించి శుశ్రూష చేసి విద్యాభ్యాసం చేసి పాండిత్యం బాగా వచ్చిన తర్వాత అతన్ని మేము పీఠాధిపతిగా నిర్ణయించుకోదలుచుకున్నాం. ఇది వారి యొక్క సంస్కారానికి సంబంధించిన విషయం. పీఠ మర్యాద చెడకుండా మేము ఈ పరంపరను కొనసాగిస్తున్నామని జగద్గురువులు చెప్పారట. ఇక్కడ ఎప్పుడైతే గురువుగారు సన్యాసాశ్రమం ఇస్తారనుకున్నారో సన్యాసాశ్రమం తీసుకోవడానికి చాలా ఆనందపడ్డారట. ఎవరు? సీతారామాంజనేయులు గారు. ఎందుకంటే దానికి వైరాగ్యం ఉంది కనుక, ముముక్షువు కావాలనుకున్నారు కనుక దురాశ. కానీ స్వామివారు అంతటితో వదిలిపెట్టల. జగద్గురువులు ఏం చెప్పారు? ఉత్తరాధికారిగా చేయదలుచుకున్నారు. దానికి భయం వేసిందట స్వామివారికి. తన సాధనకి అడ్డం వస్తుంది, తాను గురువుగారి దగ్గరకు వచ్చిందే మోక్షం కోసము, ముముక్షువుగా వచ్చి తురియాశ్రమంలో రావాల్సిందని మనసులో ఆలోచన 8 సంవత్సరాల నుంచి తదేకంగా గురువుగారి దగ్గర ఏ జ్ఞానాన్ని అయితే పొందడానికి, ఏ వైరాగ్యం అయితే పొందడానికి, ఏ చిత్తస్థిరం కోసం అయితే గురువుగారిని సేవించానో అది నాకు అలవడిందని సంతోషపడుతున్న సమయంలో గురువుగారు ఒక పక్కన అనుగ్రహము, ఒక పక్కన బరువు ఇచ్చారు అనేటువంటి విషయంలో కొంచెం మనసు బాధపడ్డారట. వెంటనే మానసిక స్థితి కొంచెం బాధపడ్డారట. ఏకాంతంగా గురువుగారి దగ్గరికి వెళ్ళారట. గురువుగారి దగ్గరికి వెళ్ళి, మీరు నాకు ఆశ్రమ స్వీకారం ఇవ్వడం అనేది నా జన్మధన్యత, ఇంతకంటే అదృష్టం లేదు. అయితే శంకర భగవత్పాదులు వారు స్థాపించినటువంటి దక్షిణామ్నాయ పీఠంలో ఎంతో మహాత్ములైనటువంటి వాళ్ళు, యోగేశ్వరేశ్వరులైనటువంటి వారు పీఠాధిపత్యం వహించారు. అటువంటి మహోన్నతులు, మీరు కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తి, అటువంటి వారు అధివసించినటువంటి ఈ పీఠాధిపత్యాన్ని నేను నెరవేరుస్తాననే ధైర్యం నాకు లేదు. నేను సాధారణమైన వ్యక్తిని, మోక్షం కోసం ప్రయాణం చేస్తూ ఉన్నవాణ్ణి అని చెప్పారట. అప్పుడు స్వామివారు నవ్వి అన్నారట, నీకు అన్ని అర్హతలు ఉండబట్టే శారదాంబ చెప్పింది. ఇది నా మాట కాదు, శారదాంబని అడుగు. అమ్మవారిచ్చిన ఆజ్ఞకి నేను బద్ధుణ్ణి, నా శిష్యుడిగా నువ్వు బద్ధుడు కావాలి. కోరుకుంటే వచ్చేవి కావు ఇవి, అమ్మవారి యొక్క ఆజ్ఞ. కనుక సంశయించద్దు. నువ్వు చాలా దృఢంగా ఈ పీఠాన్ని నిలబెడతావు, నాకంటే కూడా విశాలంగా పర్యటనలు చేస్తావు, నాకంటే కూడా దినదిన ప్రవర్ధమానంగా ఈ పీఠాన్ని ఉత్తేజం చేస్తావు, ఉజ్వలంగా
చేస్తావు. అమ్మవారి యొక్క పూర్తి కటాక్షం నీ మీద ఉండబట్టే అమ్మవారు నిన్ను సూచించింది కనుక నాయన ఈ విషయంలో సంశయం వద్దు, నేనున్నాను కదా అన్నారట. మనోధైర్యం ఉండాలి, నేనున్నానన్నారు. అంటే వారి జీవితంలో మొట్టమొదటిసారి సంశయాస్పదమైనటువంటి స్థితి రావడం మొట్టమొదటిసారి. ఎందుకు? ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి ఒక విశేషమైనటువంటి బాధ్యత తన మీద ఉంది కనుక, అది వైయక్తికం కాదు కనుక భయపడ్డారు. అది సమాజానికి సంబంధించిన విషయం కనుక, జగత్తుకు సంబంధించిన విషయం కనుక, ఆ జగద్భారం అంతా తాను వహించాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు దాని విషయంలో ఆలోచించారు కానీ తన సమర్థతను గురించి ఆలోచించారే కానీ ఆ మర్యాద గురించి ఆలోచించలేదట. కానీ స్వామివారి దగ్గరికి పిలుచుకొని, నాయన ఇది నీ కోసము ప్రత్యేకంగా అమ్మ యొక్క ఆజ్ఞప్రయం కనుక జగదంబ శారదాంబ యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందవలసింది అన్నారట. ఈ ప్రకారంగా 1974వ సంవత్సరం నవంబర్ 10వ తేదీ నాడు, అది ఆనందనామ సంవత్సరం, నిజంగా ఆనందనామ సంవత్సరం సార్థకం, సంవత్సరానికి కూడా కలిసి వచ్చింది చూడండి. ఆనందనామ సంవత్సరంలో అంటే జగత్తంతా కూడా జగద్గురువుల యొక్క తురీయాశ్రమ స్వీకారానికి ముగ్ధులమయ్యేటువంటి సంవత్సరం. ఆనందనామ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో, అంటే విజయదశమి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకి, విజయదశమి శుక్లపక్షంలో వస్తుంది. ఆశ్వీజ మాసం కృష్ణపక్షం ఏకాదశి రోజున సన్యాస గ్రహణానికి సంబంధించిన పూర్వాంగం ప్రారంభమైందట. అంటే సన్యాసం ఇవ్వడానికి ముందు, తురీయాశ్రమానికి ఇవ్వడానికి ముందు బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచిపెట్టి ఈ గోత్రాన్ని, సూత్రాన్ని, యజ్ఞోపవీతాన్ని త్యజించి శిఖని కూడా వదిలిపెట్టి వెళ్ళాలి. సన్యాసాశ్రమం ఎంత గొప్పదంటే దీనికి మా తాతగారు చెప్తూ ఉండేవారు. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో సన్యాసం తీసుకుంటే మనకంటే పూర్వం 7 తరాలు, మన తర్వాత 7 తరాలు తరిస్తాయట, మళ్ళీ వాళ్ళకి జన్మ ఉండదట. అంటే వారు తరించడమే కాదు, వెనక 7 తరాలు, ముందు 7 తరాలు కూడా శాశ్వతమైనటువంటి బ్రహ్మలోకాన్ని పొందుతారట. అటువంటిది సాధారణమైనటువంటి యతీశ్వరుడికే ఆ భాగ్యం కలిగితే పీఠాధిపత్యం సంపాదించేటువంటి స్థాయి ఎటువంటిదో గమనించండి. ఇక్కడ ఆశ్వీజ మాసం కృష్ణపక్షం ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచారట. సన్యాస గ్రహణం కంటే ముందు చేసేటువంటి పూర్వాంగ కార్యక్రమాలన్నింటిలో కూడా స్వామివారు ఆ బ్రహ్మచారిగా ఉండేటువంటి తంగిరాల సీతారామాంజనేయులు గారు ప్రారంభం చేశారట. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి ముందు గురువుగారికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, ఆ తర్వాత శారదాదేవి యొక్క దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసి, ఆ పూర్వాంగంగా చేసేటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదటగా చేసేది సాధారణంగా శృంగేరి పీఠంలో ఏ కార్యక్రమం చేసినా, ఏ మహత్తర కార్యక్రమం ప్రారంభించినా మొట్టమొదట గణపతి హోమంతోనే ప్రారంభిస్తారు. అక్కడ గణపతి హోమం జరిగిందట. అంటే అక్కడి నుంచి 5 రోజుల ముందు నుంచి జరుగుతున్నటువంటి గణపతి హోమానికి ఆ రోజు పూర్ణాహుతి నిర్ణయం అయిందట. ఆ పూర్ణాహుతిలో స్వామివారు పాల్గొన్నారట. ఆ తర్వాత శక్తి గణపతి దగ్గరికి వెళ్ళి శక్తి గణపతి స్వామివారిని, ఆ శక్తి గణపతిని నమస్కరించి అక్కడ ధ్యానం చేశారట. ఆ తర్వాత శారదాదేవికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆ తర్వాత భగవత్ శంకరపాదుల యొక్క దేవాలయానికి వెళ్ళి ఆదిశంకరులు స్థాపించినటువంటి ఆ దక్షిణామ్నాయ పీఠంలో తురీయాశ్రమాన్ని స్వీకరించబోయేటువంటి తంగిరాల సీతారామాంజనేయులు గారు నమస్కరించి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ఆస్వాదించారట. అంటే ఆ మూర్తి రూపంలో ఉండేటువంటి శంకరాచార్య స్వామిలో ఆజ్ఞని పొందినట్టుగా గమనించి తమకు ఆజ్ఞ ఇవ్వవలసిందిగా కోరారట. ఆ దేవాలయ పరిసరాల్లో ఉండేటువంటి శారదాదేవి పరిసరాల్లో ఉండేటువంటి విశేషమైన దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు అన్నీ దర్శనం చేశారట. ఆ తర్వాత అన్ని దేవాలయాలు చూసిన తర్వాత సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామివారి యొక్క అధిష్టానం ఉంది అక్కడే. శారదామ్మవారి యొక్క దాటిన తర్వాత, నది దాటిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క అధిష్టానము, అంటే వారి యొక్క సమాధిని అధిష్టానం అని పిలుస్తారు. మామూలుగా లౌకికంగా ఉండే భాష కాకుండా యతీశ్వరులు, అందుట్లో జగద్గురువుల యొక్క అధిష్టానం, వారి యొక్క పాంచభౌతికమైనటువంటి దేహాన్ని అక్కడ స్థాపన చేస్తారు కనుక సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామివారు, ఆ తర్వాత పక్కన ఉండేటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారు, అట్లా మహాస్వాముల యొక్క అధిష్టానాలకు నమస్కరించి ప్రదక్షిణం చేసి అక్కడ ప్రాణాయామం చేసి కొంచెంసేపు ధ్యానంలో కూర్చున్నారట. అక్కడ విశేషం ఏంటంటే ఏ రోజైతే వీరికి పూర్వాంగం జరిగిందో అదే రోజు చంద్రశేఖర భారతీ స్వామివారి జయంతిట. అంటే సంకల్పం ఎట్లా ఉంటుందో చూడండి. చంద్రశేఖర భారతీ స్వామివారి జయంతి ఆ రోజే అవ్వడం వల్ల, ఏకాదశి రోజున అవ్వడం వల్ల ఆ స్వామివారు జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామివారు అక్కడ అనుష్ఠానం చేస్తున్నారట. చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని, గురువు గారికి దండం పెట్టి ఆ చంద్రశేఖర భారతీ స్వామివారిని కూడా సేవించారట. సాయంత్రం పూట పూజ జరుగుతుందట. అధిష్టానంలో సాయంత్రం పూట కూడా పూజలో పాల్గొన్నారట. పాల్గొనడం ఏంటి, ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నారు కనుక నమక చమకాలు చెప్పడమే అక్కడ చేసేటువంటి పరిస్థితి, ఇంకా ఆ స్థితి ఉంది. ఇక
నవంబర్ 11వ తేదీ 1974 నవంబర్ 11వ తేదీ అంటే కార్తీక ఆశ్వీజ బహుళ ద్వాదశి. ఆ రోజు ఆశ్వీజ కృష్ణపక్షంలో బహుళ ద్వాదశి రోజున మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తంలో లేచారు. తనకి చివరి సంధ్యావందనం, బ్రహ్మచారిగా ఉండేటువంటి చివరి సంధ్యావందనాన్ని విశేషంగా చేశారట. ఎందుకంటే మర్నాడు నుంచి మళ్ళీ చేసేటువంటి కార్యక్రమాలు యతీశ్వరుడుగా చేసేటువంటి ఆ ప్రణవోపాసన, దండపూజ అవన్నీ ఉంటాయి కనుక సంధ్యావందనాన్ని తీరిగ్గా చేశారట. ఆ తర్వాత ఆ గురువుల యొక్క ఆదేశం ప్రకారం పురుష సూక్త హోమం జరిగిందట. ఆ పురుష సూక్త హోమంలో పాల్గొన్నారట. తర్వాత విరజాహోమం చేస్తారు. ఆ విరజాహోమంలో కూడా అంటే సన్యసించే ముందు చేసేటువంటి కార్యక్రమంలో క్రతువులో విరజాహోమంలో పాల్గొన్నారట. ఆ తర్వాత తుంగానదిలో ప్రవేశించి తుంగానదిలో స్నానం చేసి ఆ నదిలో నుంచే అట్లా లోపలికి ముందుకు వెళ్ళారట. అక్కడ కూడా కటి ప్రదేశం వరకు నిలబడాలట. నదిలో స్నానం చేసేటప్పుడు ఆ గురువుగారి దగ్గర ఉన్నప్పుడు కటి ప్రదేశం అంటే నడుములోతు నీళ్లు ఉండే వరకు వెళ్ళి ఆ తర్వాత గురువుగా అక్కడ ఉండేటువంటి పీఠ పౌరోహితుల యొక్క యాజ్ఞికం చేసేటువంటి బ్రహ్మల యొక్క ఆజ్ఞ ప్రకారం యజ్ఞోపవీత విసర్జన చేశారట. అంటే సన్యాసాశ్రమం తీసుకునే వారికి యజ్ఞోపవీత విసర్జన ఉంటుంది కనుక ఆ యజ్ఞోపవీత విసర్జన చేసి దాన్ని తెంచి నీటిలో వేశారట తుంగానదిలో. ఈ ఎప్పుడైతే యజ్ఞోపవీతం తీస్తారో ఆ తర్వాత మొలతాడు కూడా తీసివేస్తారు. అంటే మామూలుగా బ్రహ్మచారిగా ఉండేటువంటి లక్షణాలను పూర్తిగా వదిలేస్తారు. ఆ చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి బ్రహ్మగారి ద్వారా ఒక చెప్పిస్తారు, మంత్రం చెప్పిస్తారు. నేను ఈ రోజు నుంచి ఏ ప్రాణికి కూడా ఎటువంటి హాని చెయ్యను, నా వల్ల ఏ ప్రాణికి ఎటువంటి హాని ఉండదు. ఇది యతీశ్వర సంప్రదాయంలో ఆ సన్యాసం తీసుకున్నవారు ప్రాథమికంగా చెప్పే మాట. అంటే వారు ఎవరికి అడ్డు కాకూడదు, ఏ ప్రాణికి తన వల్ల బాధ కలగకూడదని, తన వల్ల ఏ ప్రాణికి కూడా భయం కానీ బాధ కానీ ఉండకూడదు అని మంత్రపూర్వకమైనటువంటి ప్రేషోచ్చారణ చేసి ఆ తర్వాత ఆ జలంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పటికీ గురువుగారు ఆ యువత నిలబడ్డారట. ఒడ్డున గురువుగారు నిలబడ్డారట. గురువుగారు నిలబడి శిష్య నాయన రారా అని పిలిచారట. అప్పుడు ఆ అభినవ విద్యాతీర్థ స్వామి వారి చేత పిలుచుకొని, అది సంప్రదాయం పద్ధతి, కిందటి రోజే చెప్పారు కదా మళ్ళీ ఎందుకు చెప్పాలంటే అప్పుడు మంత్రపూర్వకంగా స్వాగతం చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ వస్త్రాన్ని తాను అంతవరకు వచ్చినటువంటి ధవళ వస్త్రం, తెల్లటి వస్త్రాన్ని విసర్జించి నదిలో వదిలేసి ఆ తర్వాత గురువుగారిని సమర్పిస్తే గురువుగారు వెంటనే ఏం చేస్తారంటే శిఖని తొలగిస్తారు. ఎందుకంటే శిఖ, యజ్ఞోపవీతము, మొలతాడు ఇవన్నీ కూడా బ్రహ్మచర్యాశ్రమానికి సంబంధించింది. శిఖ ఉండకూడదు. యతీశ్వరులకి శిఖ కూడా అంటే ఏ బంధము ఉండకూడదు. బంధము మొలతాడు ఒక బంధము, యజ్ఞోపవీతం ఒక బంధము, తర్వాత శిఖ కూడా తొలగించారట. గురువుగారు శిఖ తొలగిస్తే వెంటనే గురువుగారు కాషాయ వస్త్రాన్ని ఇచ్చారట. గురువుగారు శిష్యులకి ఇస్తే ఆ బ్రహ్మచారి కాషాయ వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని ధరించి గురువుగారికి నమస్కరిస్తే గురువుగారు వెంటనే దండాన్ని ఇచ్చారట. యోగ దండము ఇచ్చారు. ఆ తర్వాత కమండలాన్ని కూడా చేతికిచ్చారట. ఆశ్రమ స్వీకారానికి సంబంధించిన లాంఛనం పూర్తయింది. ఆ తర్వాత వేద ఆశీర్వచనంతో వేదధ్వని జరుగుతుంటే మంగళవాయిద్యాలు వస్తుంటే చంద్రశేఖర భారతీ స్వామివారి అధిష్టానం దగ్గర అక్కడ, ఎందుకంటే ఆ జయంతి కిందటి రోజు జరిగింది కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుగారు శిష్యుడిని కూర్చోపెట్టి ప్రణవ ఉపదేశం చేశారట. మామూలుగా మనకి గాయత్రి ఉపదేశం చేస్తారు. మనకి ఉపనయన సంస్కారం అప్పుడు గాయత్రి ఉపదేశం తండ్రే గురువు కనుక ఉపదేశం చేస్తారు, బ్రహ్మోపదేశం. ఇప్పుడు బ్రహ్మోపదేశం స్థానంలో ప్రణవోపదేశం చేస్తారట. ఆ తర్వాత ప్రణవాన్ని నిరంతరము ప్రణవ అనుసంధానం చేయాలి. ఎందుకంటే మహామంత్రము, ప్రణవానికి మించిన మహామంత్రం లేదన్నారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు కదా, మనం సంధ్యావందనంలో కూడా రోజు చెప్తూ ఉంటాం ఒకే అక్షరంతో. శివపురాణం చెప్పినటువంటి రహస్యం ఏంటంటే 3 కోట్ల మహామంత్రాలు ఉన్నాయట. 3 కోట్ల మహామంత్రాలకి మూలమంత్రం ఏంటంటే ప్రణవంట. ఈ ప్రణవాన్ని అందరూ ఉచ్చరించేటువంటి యోగ్యత ఉండదు కనుక, సర్వకాల సర్వావస్థల్లో అందరూ ఉచ్చరించకూడదు కనుక యతీశ్వరులు మాత్రమే ప్రణవోచ్చారణ చేయాలట. మిగతా వాళ్ళు ఏదైనా మంత్రం చేసేటప్పుడు మంత్రాన్ని ఉచ్చరించే సందర్భంలో మాత్రమే ప్రణవోచ్చారణ చేయాలట. అది కూడా గురూపదేశమైన మంత్రం. ఇట్లా గురూపదేశం లేకుండా సాధారణంగా తరించాలంటే అదే ప్రణవాన్ని సాంబసదాశివుడు యొక్క అనుగ్రహంతో వ్యాసభగవానుడు శివపురాణంలో చెప్పింది నమశివాయ. ఈ నమశివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని కనుక ఎవరైతే, అందుకనే ఓం నమశివాయ అనక్కర్లా, మనం తెలియక ఓం నమశివాయ అంటుంటాం. ఓం నమశివాయ ఎక్కడ లేదు. నమశివాయ అనే పంచాక్షరే గాయత్రీ మంత్రానికి మూలమైనటువంటిది కనుక ప్రణవస్థానంలో నమశివాయ అనేది. అందుకనే మనం అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా నమశివాయ కూడా అనరు. ఓ నామః శివాయ అంటే నమశివాయను విడదీసి
ఒలిచి పెడతారనమాట చిన్నప్పుడు పిల్లలకి. ఓ నామః అంటే ఓం ఓం అనే బదులు ఓ నామః, శివాయ అంటే నమశివాయ, రెండు కలిపితే నమశివాయ అయితే. అట్లా ఇక్కడ బ్రహ్మోపదేశ స్థానంలో బ్రహ్మచర్యంలో అక్షరాభ్యాసంలో నమశివాయ, బ్రహ్మోపదేశం ఉపనయనంలో జరిగినట్లే ఇక్కడ ప్రణవోపదేశం చేస్తారట. ఆ ప్రణవాన్ని గురువుగారి దగ్గర తీసుకొని దాన్ని నిరంతరము చేయాలట. అది చేసిన తర్వాత ఈ చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క అధిష్టానం ప్రదేశంలోనే శిష్య స్వీకారం చేసి ప్రణవోపదేశం చేసిన తర్వాత అప్పుడు యోగపట్టాన్ని ఇచ్చారట. యోగపట్టం అంటే అంతకుముందు జన్మతః మనకి జన్మనామం, నక్షత్రనామం, వ్యవహారనామం మన బియ్యంలో రాస్తారు కదా నామకరణంలో, అది వెళ్ళిపోతుంది. అది మనకి గోత్రత్యాగం కూడా జరుగుతుంది, గుర్తుపెట్టి. గోత్రత్యాగం సూత్రత్యాగం జరిగితే కానీ సన్యాసం కాదు కనుక అక్కడ గోత్రం కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు గురువుగారి యొక్క పరంపరే వీరికి పరంపరగా వస్తుంది. అందుకనే ఆ గురువులకి యతీశ్వరులకు కూడా ఆరాధన చేసేటప్పుడు కూడా గురువుగా పరమ గురువుల యొక్క పేరే చెప్తారు తప్పించి వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పరు. వారికి తర్వాత అనంతర కార్యక్రమాలు కూడా గురు పరంపరలోనే చెప్తారు. ఇక్కడ యోగపట్టం ఇవ్వడనే మహావాక్యాన్ని ఉపదేశిస్తారు. అంటే ఆ జగద్గురు పీఠం దక్షిణామ్నాయ పీఠంలో ఉండేటువంటి ఆ ఏదైతే ఉందో మహావాక్య ఉపదేశం చేసి, అంటే ప్రణవోపదేశం మొదలు చేస్తారు, తర్వాత మహావాక్య ఉపదేశం చేస్తారు. అంటే మామూలుగా ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క మర్యాదకు సంబంధించిన మహావాక్యం ఉంది కదా, ఆ యజుర్వేద మహావాక్యాన్ని చెప్పి ఆ తర్వాత యోగపట్టాన్ని ఇచ్చారట. యోగపట్టం అంటే నామకరణం చేయటం. సన్యాసాశ్రమంలో ఉండే నామకరణ మహోత్సవాన్ని యోగపట్టం అంటారు. అందరూ వినేటట్లుగా చెప్పారట. భారతీ తీర్థ అనే నామాన్ని, శ్రీ భారతీ తీర్థ అనేటువంటి నామాన్ని సంకల్పించారట. ఇక్కడ కూడా సంప్రదాయం ఏంటంటే తనకంటే ముందు ఉన్నటువంటి జగద్గురు యొక్క పేరులో ఉండే భాగం కంటిన్యూ అవుతూ ఉంటుంది. అభినవ విద్యాతీర్థ స్వామివారిలో ఉండేటువంటి తీర్థ అనే పదము ఇక్కడ మనకి వస్తుందన్నమాట. పరంపర వీళ్ళకి సంప్రదాయం కూడా మన శృంగేరి పరంపరలో కూడా సంప్రదాయం తీర్థ, అరణ్య, తర్వాత సరస్వతి అనేటువంటి పేర్లు వస్తాయి. విద్యారణ్య స్వామి విషయంలోకి వచ్చేటప్పటికి ఆరణ్య అనేటువంటి పేరు వచ్చింది. తీర్థ సంప్రదాయం ఇక్కడ వచ్చింది. అభినవ విద్యాతీర్థ స్వామివారి ఉత్తర అధికారిగా భారతీ తీర్థ స్వామివారు రావడం జరిగింది. ఇప్పుడు మనకు వర్తమానంలో ఇప్పుడు ఉండేటువంటి సన్నిధానం వారు కూడా ఆ పేరుతోనే కొనసాగించడం చూడండి. విధుశేఖర భారతి అనేది కారణం ఏంటంటే ఆ గురువు గారి యొక్క పేరు చివరిలో రావాలి పరంపరలో. ఇది ఈ రకంగా చేసి ఆ దండక మండలాలు ఇచ్చిన తర్వాత యోగపట్టాన్ని ఇచ్చి శ్రీ భారతీ తీర్థ అనేటువంటి యోగనామాన్ని అందరికీ కూడా తెలిసేటట్టు చేశారట. ఆ వెంటనే శిష్యుల్ని వెంట పెట్టుకొని అప్పుడే సన్యాసం స్వీకరించినటువంటి భారతీ తీర్థ స్వామివారిని జగద్గురు అయినటువంటి అభినవ విద్యాతీర్థ స్వామివారు శారదాదేవి యొక్క మందిరానికి తీసుకెళ్లారట. అంతకుముందు బ్రహ్మచారిగా శారదాదేవి దేవాలయాల్లోకి వెళ్ళడం, పూజ చేయడం, గురువుగారికి పరోక్షంగా సహకరించడం జరిగినాయి. కానీ సన్యాసాశ్రమంలో కాషాయ వస్త్రంతో మొట్టమొదటిసారి శారదా మందిరంలో అడుగుపెట్టినటువంటి శుభ సమయం ఆశ్వీజ బహుళ ద్వాదశి ఆనందనామ సంవత్సరం. శారదా దేవాలయంలోకి జగద్గురువులతో పాటు ఉత్తరాధికారిగా స్వామివారు అడుగుపెట్టారట. అక్కడ లోపల ఇద్దరూ కలిసి అమ్మవారికి అర్చన చేసిన తర్వాత అమ్మవారి యొక్క ఆశీస్సులు ఇప్పించి ఆ తర్వాత బయటికి వచ్చి వెంటనే అక్కడే ఆ ప్రాంతంలోనే దేవాలయ ప్రాంతంలో ఉండే వ్యాఖ్యాన సింహాసనం మీద స్వామివారిని భారతీతీర్థ స్వామివారిని జగద్గురు అయినటువంటి అభినవ విద్యాతీర్థ స్వామివారు ఆసీనం చేశారు, కూర్చోబెట్టారట. అంటే ఉత్తరాధికారిగా ప్రకటన. ఇట్లా వ్యాఖ్యాన సింహాసనం మీద ఆసీనలై కూర్చోబెట్టి ఆ తర్వాత శిరస్సు మీద శాలగ్రామని ఉంచి ఆ శాలగ్రామకు పూజ చేస్తారు. ఇది యోగపట్టం ఇచ్చిన తర్వాత చేసేటువంటి పని. అంటే గురువు శిష్యులు స్పర్శ జరిగేది ఇప్పుడే. అది హస్తమస్తక సంయోగం అంటారు చూసారా, ఆ సమయంలో చేసేటువంటిది. ఈ సంప్రదాయంలో వచ్చే గౌరవం ఏంటంటే లోకంలో పిచ్చి పిచ్చిగా వాడుకుంటున్నారు కానీ దాన్ని హస్తమస్తక సంయోగం ద్వారా ఈ సర్వ చైతన్యము, ఈ జగద్గురువుల యొక్క చైతన్యం అంతా కూడా అటు ప్రసారం అవుతుంది, అటు షేర్ చేయడం అన్నమాట, వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ శిరస్సు మీద శాలగ్రామం నుంచి పురుష సూక్త విధానంతో వారికి అర్చన చేశారు. ఆ శాలగ్రామ అర్చన చేశారు జగద్గురు అయినటువంటి అభినవ విద్యార్థి. ఆ తర్వాత మహామంగళహారతి ఇచ్చి ఆ తర్వాత గురువు గారు వ్యాఖ్యాన సింహాసనం మీద జగద్గురు అభినవ విద్యాతీర్థ స్వామి వారు కూర్చున్నారు. 2 సింహాసనాలు ఉంటాయి ఎప్పుడు కూడా, ఒకటి ఉత్తరాధికారికి, ఒకటి జగద్గురువులకు ఉంటుంది. ఇట్లా భారతీతీర్థ స్వామి వారు ఆ సింహాసనం నుంచి లేచి ఎప్పుడైతే మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామి వారు వ్యాఖ్యాన సింహాసనంలో కూర్చున్నారో గౌరవ మర్యాదగా సాష్టాంగ దండ ప్రణామం చేశారు స్వయంగా అక్కడ. ఆ తర్వాత స్వామివారు హస్తమస్తక సంయోగంతో శిరస్సుని స్పృశిస్తూ మంత్రపూర్వకంగా వారికి ఆ యోగ సాధన ద్వారా వచ్చినటువంటి ఆ తేజస్సుని ప్రసరింపజేశారట.
శారదా దేవాలయంలోనే కొంచెంసేపు గడిపారట అమ్మవారి. ఆ తర్వాత జగద్గురువులు భారతీతీర్థ స్వామి వారిని వెంట పెట్టుకొని మళ్ళీ ఆదిశంకరాచార్య స్వామి వారికి దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడ జగద్గురువులు శంకరాచార్యుల వారికి ఉత్తరాధికారిని పరిచయం చేసినట్టుగా లాంఛనం, ఇది మా ఉత్తరాధికారి, వీరు పీఠాధిపత్యం వహిస్తున్నారని. ఆ తర్వాత తోరణ గణపతి దగ్గరికి వెళ్ళి స్వామివారి సన్నిధానంలో అక్కడ అర్చన చేశారట. ఆ తర్వాత నరసింహభారతి స్వామివారి యొక్క అధిష్టానం ఉంటుంది అక్కడ, శారదాదేవి యొక్క దేవాలయం పక్కన ఉన్నటువంటి అధిష్టానాల్లో నరసింహభారతి అక్కడ అభివాదం చేశారట. ఆ మఠ ప్రాంగణంలో ఉండేటువంటి ఇతర దేవాలయాలన్నీ కూడా స్వామివారు స్వయంగా జగద్గురువులు తీసుకెళ్లారట. ఆ తర్వాత శిష్యుణ్ణి వెంట తీసుకొని నృసింహవనంలోకి ప్రవేశించారట. ఇంతవరకు నృసింహవనంలో బ్రహ్మచారిగా ఉన్నారే కానీ నదీ తీరంలో నదిలో స్నానం చేసి యువతలకు వచ్చి ఆ యోగపట్టం ఇచ్చిన వరకు వారు బ్రహ్మచారే. ఆ బ్రహ్మచర్యం నుంచి ఆ తురీయాశ్రమంతో నరసింహవనంలో ప్రవేశించినటువంటి శుభ సమయం ఆ రోజు జరిగిందట. ఇట్లా వారసుడిని ప్రకటిస్తూ చెప్పారట. అప్పుడు భక్తులందరికీ అభినవ విద్యాతీర్థ స్వామివారు ఒక మాట చెప్పారట. మా గురువులు చంద్రశేఖర భారతీ స్వామివారు ఏ అదృష్టాన్నైతే నాకు కల్పించి ఈ పీఠ మర్యాదను నాకు అప్పచెప్పారో ఇదే విషయాన్ని ఆ శారదాదేవికి ఇంకొక తురీయమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక కిరీటంలో ఒక కలికితురాయిని నేను ఇస్తున్నాను అన్నారట. అంటే ఈ పీఠానికి భారతీతీర్థ స్వామి వారిని అనుగ్రహించడం అనేది ఆ పీఠ మర్యాదకి ఇంకొక రకమైన ఆభరణం. అంటే శారదాదేవి యొక్క కిరీటానికి పైన కలికితురాయి లాగా ఈ పీఠం యొక్క మర్యాదను పెంచడానికి అచంచలమైనటువంటి బుద్ధి వైభవము, వైరాగ్య సంపన్నత, విద్వత్తు కలిగినటువంటి ఆ ఉత్తరాధికారిని నేను అమ్మవారికి సమర్పిస్తున్నాను అని అందరూ వింటుండగా స్వామివారు ప్రకటించారట. భక్తుల యొక్క ఆనందానికి అవధి లేకుండా పోయిందట. అట్లా గురు శిష్యులు ఇద్దరూ కూడా భక్తులందరినీ అనుగ్రహించి అనుగ్రహ భాషణం చేశారట. జగద్గురువులు పక్కన కూర్చున్నప్పుడు ఇక్కడ సన్నిధానం వారు చేసేది ఉపన్యాసం అంటారు. అక్కడ కూడా సంప్రదాయం ఉంది. పూర్వ సంప్రదాయం ఏంటంటే జగద్గురువులు ప్రధానమైనటువంటి మహాసన్నిధానం వారు చేస్తే దాన్ని వారి సమక్షంలో ఉన్నప్పుడు చేస్తే అనుగ్రహ భాషణం అంటారు. వీరు చేసేదాన్ని ఉపన్యాసం అంటారు. మొట్టమొదట అక్కడ మాట్లాడారట. శిష్య స్వీకారం నుంచి ఇక్కడ ఒక మర్యాద ఉంది. గురువుగారు ఏకాంతంగా బ్రహ్మచర్యకి పాఠం చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎవరూ కూడా ఆ గురువుగారు పాఠం చెప్పేటువంటి శిష్యుడిని పేరు పెట్టి పిలవకూడదు. ఇది సంప్రదాయం. గురువుగారే పిలిచి చెప్తారట, ఈ పిల్లవాడికి నేను చదువు చెప్తున్నాను, ఈ పిల్లవాడిని రేపటి నుంచి బ్రహ్మచారి అని పిలవాలని. ఆ పిల్లవాడు ఎవరి పేరైనా సరే పేరు ఎవరు పిలవకూడదు. అంటే ఏమిటి? ఆశ్రమ మర్యాదకి తీసుకెళ్లేటువంటి ముందు ఒక్కొక్క మెట్టు స్టేటస్ ఇవ్వడం అనమాట. అందరూ బ్రహ్మచారి 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 అని పిలిచేవారట. ఎవరిని? సీతారామాంజనేయులు గారిని బ్రహ్మచారి బ్రహ్మచారి అని పిలిచేవారు. అయితే అదే పదం మళ్ళీ వాడతారేమో పీఠంలో అని స్వామివారు జాగ్రత్త పడి అభినవ విద్యాతీర్థ స్వామివారు చాలా సరసమైనటువంటి హృదయం వారిది. అందరినీ కూర్చోబెట్టి చెప్పారట, నిన్నటిదాకా బ్రహ్మచారిగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఇప్పుడు స్వాముల వారు అయ్యారు కనుక నేను కూడా వారిని శిష్య అని పిలవను, స్వాముల వారు అని పిలుస్తానన్నారట. అందుకనే పరస్పరం వారు ఎవరన్నా ఏకాంతంగా మాట్లాడుకున్నా ఇతరంగా ఎవరితోనా వ్యవహరించినా స్వాముల వారిని పిలిచేవారట. అంటే ఇది మర్యాద ఏంటంటే మన మర్యాద ఇస్తే మనం ఇంకోడు మర్యాదకి ఇస్తాడు. మనమే ఏకవచనంతో పిలిచామనుకోండి, ఇళ్లలో ఉండే సభ్యుల విషయంలో కూడా ఇదే గమనించాలి. మనం పని వాళ్ళ ముందు కానీ ప్రజల ముందు కానీ ఎవరి ముందన్నా కానీ మనం కొంచెం చులకనగా ఎవరినైనా మాట్లాడితే ఆ చులకన వాళ్ళు కూడా క్యారీ చేస్తారు. ఇక్కడ స్వామివారు మర్యాద ఏం చెప్పారు? ఈ రోజు నుంచి నేను స్వాములు అని పిలుస్తాను అని పిలిచి మీరు వీరిని సన్నిధానం వారని పిలవాలి అన్నారు. అంటే ఇద్దరు గురువులు ఉన్నప్పుడు మొదటి వారిని మహాసన్నిధానం అని, రెండవ వారిని వారి శిష్యుల్ని సన్నిధానం వారు అన్నారు. అంటే వారి సన్నిధిలో ఉండేవారు. వీరు గురువులే. అయితే ఈ విషయాన్ని కూడా మహాసన్నిధానమే అనండి అని కూడా అన్నారు. మొన్న విధుశేఖర భారతీ స్వామి వారి విషయంలో సప్తతి సందర్భంలో అన్నారు, ఇక నుంచి నేను ఏ మర్యాదలు ఏ లాంఛనాలు అనుభవించట్లేదు, ఈ ఉత్తరాధికారినే మీరు మహాసన్నిధానం అనాలి, వారి దగ్గరే మంత్రాక్షతలు తీసుకోవాలి, వారి దగ్గరే ఆశీర్వచనాలు తీసుకోవాలి, వారి దగ్గరే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని. అంటే వైరాగ్యం అనేది ఎంత ఇదిగా ఉంటుంది చూడండి. బాధ్యత ఎంత గట్టిగా తీసుకుంటారో దాని నుంచి విడిపడటం కూడా అంత గట్టిగా తీసుకోవాలి. ఈ గృహస్థులందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలండి. అందుకనే భాగవతంలో కూడా చెప్తుంది, మనం ఎట్లా ఉండాలంటే అన్ని విషయాల్లో గృహస్థు అన్ని పనులు చేయాలట, కానీ ఏది తను చేస్తున్నాననేది పూసుకోకూడదట. మనం చేసినా చేయకపోయినా పూసుకోవడం ఎక్కువ చేస్తాం. అంటే లంపటాలు ఎక్కువ వేసుకుంటాము, కానీ ఆ నిజమైనటువంటి నిబద్ధత ఉండదు. ఆశ్రమంలో పీఠాధిపత్యం తీసుకున్నటువంటి స్వామివారు
ఎంత అంతవరకు పీఠం గురించి ఎంత ఆలోచించేవారో ఎప్పుడైతే ఉత్తరాధికారిని నియమించారో అప్పుడు మొత్తం అన్నీ కూడా ఉత్తరాధికారికి ఇచ్చేశారు. దీనికి 2 మర్యాదలు ఉన్నాయి. ఒకటి, తాను తన యొక్క అంతర్దృష్టితో తన్ని తాను ముముక్షువుగా మార్చుకోవడానికి, తన సాధన చేయడానికి ఉపకరిస్తుంది అనేది. ఎందుకంటే పీఠం నడపడం అంటే మామూలు విషయం కాదు, జగత్తును నడపడమే. కృష్ణ పరమాత్మ ఎట్లా జగత్తును నడిపారో అట్లా పీఠాధిపతులు నడపాలి. అటువంటి వ్యక్తులు కూడా అనుకోకుండా అక్కడి నుంచి మనం రిటైర్ అయ్యే 5 ఏళ్ల ముందు నుంచి మంచాన పడుతుంటాం. అయ్యో ఈ పదవి ఉండేదే, ఈ కారు రాదే, ఈ బంట్రోజు రాడే, ఎవడు నమస్కారం పెట్టడే అనే బాధ 5 ఏళ్ల నుంచి మొదలవుతుంటుంది మనకి. కానీ స్వామివారు అభినవ విద్యాతీర్థ స్వామివారు ఎప్పుడైతే ఇది అయిందో వెంటనే చెప్పేశారట, వీరికి మొత్తం బాధ్యతలు ఇస్తున్నానని. అందరూ కూడా మీరు సన్నిధానం వారనే పిలవండి, సన్నిధానం వారినే ఆశ్రయించండి అని. ఎవరైనా తన్ని దర్శనం చేయడానికి వస్తే వారికి చెప్పేవారట, సన్నిధానం వారిని కలిశారా, కలిసి వెళ్ళండి అని. ఈ మహాసన్నిధానం వారి దగ్గరికి ఎవరన్నా వస్తే సన్నిధానం వారి దగ్గరికి పంపేవారట. ఎవరైనా ఈ మాట చెప్పారు కదా అని చెప్పి సన్నిధానంగా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే భారతీతీర్థ స్వామి వారు అంతా మాట్లాడిన తర్వాత వారు ఏదైనా అడిగితే గురువుగారిని కలిశారా, గురువుగారిని కలిసి రమ్మనేవారట. ఇంకొక మర్యాద చెప్పేవారట, అంటే లౌకికులు వస్తారు కదా, కొంతమందికి తెలీదు, ఇట్లా మాట్లాడాలని ఉండదు, మీద పడి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకానొక భక్తుడు బాగా పెద్ద సంపన్నుడే వచ్చాట, గురువుగారిని కలవాలి మాట్లాడాలంటే, నువ్వు నా దగ్గరికి వచ్చినట్టు ప్రవర్తించద్దు, మా గురువుగారు చాలా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ వారు పలికితేనే పలకాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా శిష్యులకి పీఠ మర్యాదని చెప్పేవారట. ఇది సహనంలో వచ్చినటువంటి లక్షణం. అంటే పీఠంలో ఎట్లా వ్యవహరించాలి, గురువుగారితో ఎట్లా మాట్లాడాలి అనేటువంటి విషయంలో ఈ విషయాన్ని మర్యాద చెప్తూ ఉన్నారట. గురువుగారిని తాను పీఠాధిపత్యం తీసుకున్నాను, ఆశ్రమం తీసుకున్నా కూడా ఇంకా పూర్వంలో ఎట్లా సేవ చేశారో అట్లాగే సేవ చేస్తూ ఉండేవారట. సేవలో ఏం తేడా రాలేదట. అయితే అప్పుడప్పుడు గురువుగారు చెప్తుండేవారట, ఇప్పుడు మీరు స్వాముల వారు అయ్యారు, మీరు ఇట్లా లౌకికంగా వ్యవహరించకూడదు అంటే కూడా ఆ భక్తి గురువుగారి పట్ల ఉండేదట. ఇక్కడ విశేషం ఏంటంటే, సాధారణంగా పీఠంలో ఆశ్రమం తీసుకున్న తర్వాత, పీఠాధిపత్యం తీసుకున్న తర్వాత ఉత్తరాధికారిగా ఉన్న సమయంలో అప్పుడు శాస్త్రాధ్యయనం ఇంకా చేస్తునే సందర్భం ఉండేదిట ఆ పీఠంలో మామూలుగా. ఎందుకంటే చిన్నతనంలోనే, ఉదాహరణకు అభినవ విద్యాతీర్థ స్వామివారు సన్యాసం తీసుకున్న తర్వాతనే విద్యని బాగా ఎక్కువగా చేశారు. చంద్రశేఖర భారతీ స్వామివారు కూడా చాలా చిన్నతనంలో సన్యాసం తీసుకున్నారు కనుక ఆ సన్యాసి అయిన తర్వాత కూడా, యతీశ్వరులు అయిన తర్వాత కూడా పాఠం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ అన్నీ అయ్యి బాగా పరిపక్వమైనటువంటి స్థితిలో వారు పీఠాధిపత్యం తీసుకున్నారు. అయినా సరే ఇప్పటికి కూడా జ్ఞానతృష్ణ అనేది, వారి సమయాన్ని కొంచెం సమయం దొరికినా గ్రంథాలయంలో ఉండడం అనేది వారికి ఉండేటువంటి తృష్ణ, జ్ఞానతృష్ణ అనేది స్వామివారికి ఇట్లా ఉంది. ఈ విధంగా 36వ పీఠాధిపతిగా దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠానికి తంగిరాల సీతారామాంజనేయులు అనేటువంటి బ్రహ్మచారి ఉత్తమమైనటువంటి సంస్కారంతో సర్వమైనటువంటి శాస్త్రాలు చదివి వేదాధ్యయనం పూర్తి చేసి గురువుగారి యొక్క అనుగ్రహం పొంది శారదాంబ యొక్క అనుగ్రహంతో 36వ పీఠాధిపతిగా శృంగగిరిలో వెలిశారు. ఈ రోజుకి ఇక్కడికి ముగిస్తున్నా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా